Hello andarki, welcome to Tara IAS. Think IAS, think Tara. Na peru Vaishnavi and welcome you all to the Hindu analysis for 14th of August 2025. So let's start the discussion without any further delay. So before getting into the video or before getting into the discussion, oka chinna announcement. మనం వరల్డ్ హిస్టరీకి సంబంధించి ఫస్ట్ బ్యాచ్ని లాంచ్ చేయడం జరిగింది విచ్ స్టార్టెడ్ ఆన్ 21st July 2025. సో సార్ విల్ బీ టేకింగ్ సాయిరామ్ సార్ విల్ బీ టేకింగ్ ద కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఆన్ దిస్ వరల్డ్ హిస్టరీ. వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ ప్రొవైడ్ చేస్తాం దీంట్లో విచ్ ఆర్ డౌన్లోడబుల్ ఇన్ అ సాఫ్ట్ కాపీ ఫార్మాట్. అండ్ వన్ ఆన్ డిమాండ్ మెంటర్షిప్ జూమ్ కాల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వరల్డ్ హిస్టరీని అండ్ ఐఆర్ అండ్ ఎథిక్స్ని కూడా కంబైన్ చేస్తూ వేరెవర్ ఇట్ ఇస్ పాసిబుల్ ఎథికల్ ఆస్పెక్ట్స్ అండ్ ఎథికల్ ఇష్యూస్ అండ్ ఐఆర్ అనాలిసిస్ని కూడా చేస్తారనమాట సార్. టాపిక్ వైజ్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ అనేవి ఉంటాయి అండ్ మోడల్ ఆన్సర్ బుక్లెట్స్ని కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ వ్యాలిడిటీ ఆఫ్ దిస్ కోర్స్ ఇస్ ఫర్ 365 days and the course is at just 399 rupees. If you want to avail this particular benefit, you can enroll into it by using this code. TaraIAS.com లో మీరు పర్చేస్ చేయొచ్చు బై యూటిలైజింగ్ దిస్ కోడ్ ఆర్ యూ కెన్ కాల్ టు దిస్ నంబర్ 6305955532. సో కాల్ చేసి పర్చేస్ చేయొచ్చు. ఇన్ ద సేమ్ వే ఇండియన్ ఎకానమిక్ కూడా ఫస్ట్ బ్యాచ్ లాంచ్ చేశాము. సో కాంప్రహెన్సివ్ క్లాసెస్ అండర్ ఇట్ విల్ బి టేకెన్ బై వెంకట్ సార్. వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ ఉంటాయి. వన్ ఆన్ డిమాండ్ మెంటర్షిప్ జూమ్ కాల్స్ విల్ ఆల్సో బి అవైలబుల్ విత్ వెంకట్ సార్. టాపిక్ వైజ్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనాలిసిస్ ప్రొవైడ్ చేస్తాము అండ్ వ్యాలిడిటీ ఆఫ్ దిస్ కోర్స్ ఇస్ ఫర్ 365 days. If you want to purchase it, this course is just available at 999 rupees. So if you want to purchase, you can purchase by calling to this number 6305955532 or else www.tarais.com website lo kuda purchase cheyochu. Okay, so with this note, let me start the video. So let us look at the first article or a first editorial. A war game changer in a battle for influence in Asia అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. So let's understand this article from the UPSC point of view. So let's go beyond the article and discuss this particular article in detail. So recent times లో మనము నగోర్నో కారబాగ్ సెకండ్ వార్ అనేది చూసాం 2020లో. So which is between Azerbaijan and Armenia. And also recently we have seen Operation Sindoor from Indian side to retaliate the Pahalgam attack. So which took place from May 7th to May 10th in 2025. సో ఈ పర్టికులర్ వార్స్లో అండ్ కమింగ్ వార్స్లో ప్రస్తుతం జరుగుతున్న వార్స్లో కూడా అండ్ రిటాలియేటరీ మెజర్స్లో కూడా వీ హ్యావ్ సీన్ ఇంక్రీజ్ ఇన్ ద యూసేజ్ ఆఫ్ యూఏవీస్ దట్ ఈస్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్. ఓకే, సో అండ్ ఆల్సో యూఏవీస్తో పాటు యూసీఏవీస్ అంటే అన్మాన్డ్ కంబాట్ ఏరియల్ వెహికల్స్ కూడా వాటి యొక్క యూసేజ్ కూడా వీ హ్యావ్ సీన్. సో దీస్ హ్యావ్ బికమ్ వెరీ మచ్ క్రిటికల్ అసెట్స్ ఇన్ మోడర్న్ వార్ఫేర్. Okay, so that's the reason we need to know about what is the significance of these UAVs or drones, ఈ unmanned vehicles ఏవైతే ఉన్నాయో అవి అండ్ డ్రోన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మోడర్న్ వార్ఫేర్లో తెలుసుకోవడం మనకి ఫస్ట్ థింగ్ దట్ ఇస్ టు బి లర్న్డ్ అనమాట. సో లెట్స్ అండర్స్టాండ్ దట్ పర్టికులర్ థింగ్ ఇన్ డీటెయిల్. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఆర్ డ్రోన్స్ ఇన్ ద మోడర్న్ వార్ఫేర్? ప్రస్తుతం జరుగుతున్న మోడర్న్ వార్ఫేర్స్లో వీటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో మనకు తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ థింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటుంది అంటే ఇంటెలిజెన్స్ అండ్ సర్వేలెన్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, సో రీసెంట్గా మనము ఈ ఆపరేషన్ సింధూర్ టైంలో హెరాన్ యూఏవీస్ని యూజ్ చేసాం. ఈ హెరాన్ యూఏవీస్ ఏంటంటే దిస్ విల్ హెల్ప్ ఇన్ ఇంటెలిజెన్స్ అండ్ సర్వేలెన్స్ మెకానిజమ్స్ అనమాట. అంటే సర్వేలెన్స్కి అండ్ ఆల్సో రియల్ టైమ్ మానిటరింగ్కి, బ్యాటిల్ ఫీల్డ్ యొక్క రియల్ టైమ్ మానిటరింగ్కి అండ్ ఆల్సో ట్రూప్స్ యొక్క మూమెంట్స్ని తెలుసుకోవడానికి మనకి ఇవి ఇంపార్టెంట్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ హెరాన్ యూఏవీస్ అనమాట. అండ్ ఆల్సో దిస్ విల్ హెల్ప్ ఇన్ రిస్కింగ్ ద హ్యూమన్ లైఫ్ రిస్క్ అనేది కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే యూఏవీస్లో వీఆర్ నాట్ యాక్చువల్లీ ఇన్వాల్వింగ్ హ్యూమన్స్ డైరెక్ట్లీ ఇన్ టు ద బ్యాటిల్ ఫీల్డ్. కాబట్టి హ్యూమన్ లైఫ్ రిస్క్ అనేది కూడా తగ్గుతుంది అండ్ ప్రెసిషన్ స్ట్రైక్స్ యొక్క క్యాపబిలిటీ అనేది కూడా పెరుగుతుంది. వీ హ్యావ్ సీన్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ ద ఆపరేషన్ సింధూర్. ప్రెసిషన్ స్ట్రైక్స్ అనేవి చేసాం. సో వితౌట్ కాజింగ్ ఎనీ ఫెటాలిటీస్ ఆర్ క్యాజువాలిటీస్ ఇన్ ద సివిలియన్స్. ఓకే, సో ఈ ప్రెసిషన్ స్ట్రైక్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి. సో దట్ విల్ బి పాసిబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ డ్రోన్స్ అండ్ యూఏవీస్ అనమాట. సో దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఆల్సో రేడర్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో ఎనిమీ కంట్రీస్ యొక్క రేడర్ సిస్టమ్స్ వాటిని న్యూట్రలైజ్ చేయడానికి కూడా మనకి ఈ యూఏవీస్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, సో మనకి ఇజ్రాయెల్కి సంబంధించిన హార్పీ లాయిటరింగ్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో సో దిస్ విల్ హెల్ప్ ఇన్ న్యూట్రలైజింగ్ ద ఎనిమీ రేడార్ సిస్టమ్స్ అనమాట. అండ్ ఆల్సో ఇవే కాకుండా స్వామ్ డ్రోన్స్ ఆర్ స్వామ్ అటాక్స్ కూడా మనం చేయొచ్చు.
సో ఎనిమీస్ని కన్ఫ్యూజ్ చేయడానికి లార్జ్ నంబర్ ఆఫ్ డ్రోన్స్ని ఒకేసారి వాళ్ళ టెరిటరీకి పంపించినప్పుడు దెల్ బి ఇన్ అ కన్ఫ్యూజ్డ్ స్టేజ్. సో ఈ పర్టికులర్ ఓవర్వెల్మింగ్ స్టేజ్ని వాళ్ళ క్రియేట్ చేసి వీ కెన్ అటాక్ దెమ్. ఫర్ ఎగ్జాంపుల్, సో స్వామ్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి కామికాజే డ్రోన్స్ అనమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ టిల్ నౌ. అండ్ దీంతో పాటు మనకి మెరిటైమ్ సర్వేలెన్స్ క్యాపబిలిటీస్ని పెంచుకోవడానికి కూడా సో డ్రోన్స్ ఆర్ వెరీ మచ్ రిక్వైర్డ్. అండ్ ఆల్సో సమ్ టైమ్స్ రెండు కంట్రీస్ ఫైట్ చేసేటప్పుడు ఒక కంట్రీ చిన్నది ఉంటుంది, ఇంకో కంట్రీ పెద్దది ఉంటుంది. సో ఈ చిన్న కంట్రీస్ ఏం చేయొచ్చు అంటే దే కెన్ యూటిలైజ్ ద యూఏవీ టెక్నాలజీస్ ఆర్ డ్రోన్ టెక్నాలజీస్ టు కౌంటర్ ది లార్జర్ కంట్రీ. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఎక్కడైతే హ్యూమన్ క్యాపబిలిటీ, హ్యూమన్ రిసోర్సెస్ తక్కువ ఉన్నాయో వీ కెన్ యూటిలైజ్ UAVs well. So I'll repeat all the things once again. What is the significance of UAV or drones in the modern warfare అంటే ఇంటెలిజెన్స్ అండ్ సర్వేలెన్స్కి యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెరాన్ UAVs. సో ఇవి బ్యాటిల్ ఫీల్డ్లోకి మనుషులు వెళ్ళకుండానే UAVs ద్వారా వీ కెన్ కండక్ట్ సర్వేలెన్స్ యాక్టివిటీస్, వీ కెన్ ట్రాక్ ద ట్రూప్ మూమెంట్ ఆల్సో. సెకండ్ థింగ్, హ్యూమన్ లైఫ్ రిస్క్ అనేది తగ్గుతుంది, ప్రెసిషన్ స్ట్రైక్స్ చేయొచ్చు, అండ్ వీ కెన్ న్యూట్రలైజ్ ది ఎనిమీ కంట్రీస్ రేడార్ సిస్టమ్. అండ్ మెరిటైమ్ సర్వేలెన్స్లో హెల్ప్ఫుల్. అండ్ ఆల్సో UAVs ఏవైతే ఉన్నాయో ఈ UAVs అనేవి స్వామ్ అటాక్లో కూడా హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కమికాజే. సో ఇలా డిఫరెంట్ థింగ్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో వెన్ ఎవర్ ద కంట్రీ స్మాల్, హ్యూమన్ రిసోర్స్ తక్కువ ఉన్నప్పుడు కూడా వీ కెన్ యూటిలైజ్ UAVs well. సో UAVs యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మోడర్న్ వార్ఫేర్లో అనేది చూసాం. సో ఈ ఎడిటోరియల్లో ఎస్పెషలీ ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ మీద ఫోకస్ చేస్తున్నారు. వాట్ ఈస్ దట్ పర్టికులర్ ఆస్పెక్ట్ దట్ ది ఎడిటోరియల్ ఈస్ ఫోకసింగ్? ఫస్ట్ వన్ ఈస్ మోడర్నైజేషన్ ఎఫర్ట్స్ గురించి మాట్లాడుతుంది అనమాట. సో బేసికలీ రీసెంట్ టైమ్స్లో ఇండియా అనేది తన వార్ఫేర్ని మోడర్నైజ్ చేసుకోవడానికి, మోడర్నైజ్డ్ వార్ఫేర్ని ఎదుర్కోవడానికి సెవరల్ మెజర్స్ని తీసుకొస్తుంది. సో డ్రోన్ టెక్నాలజీ డెవలప్మెంట్లో డ్రోన్ టెక్నాలజీని మోడర్నైజ్ చేసుకోవడానికి రీసెంట్లీ వీ హ్యావ్ ఆర్డర్డ్ 31 MQ-9B రీపర్స్. ఎవరి నుంచి ఆర్డర్ చేసుకున్నాం? USA నుంచి. సో దాట్ వీ కెన్ దే విల్ యాక్ట్ యాజ్ అ స్కై అండ్ సీ గార్డియన్స్ అనమాట. సో స్కై అండ్ సీ సర్వేలెన్స్కి హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. సో ఇలాంటి ఎన్నో స్టెప్స్ తీసుకున్నప్పటికీ సో వాట్ ఈస్ ది యాక్చువల్ నీడ్? అసలు ఏం చేస్తే బాగుంటుంది, ఇంకేం చేయాలి? సో బేసికలీ హై ఆల్టిట్యూడ్ సర్వేలెన్స్ని మనం పెంచుకోవాలి. సో బేసిక్గా బార్డర్స్ ఏవైతే ఉన్నాయో, సో మనకు ఎక్కువ బార్డర్స్లో ఏ బార్డర్స్లో ప్రాబ్లం ఉంటుంది? చైనా బార్డర్స్లో ప్రాబ్లం ఉంటుంది, పాకిస్తాన్ బార్డర్స్లో ప్రాబ్లం ఉంటుంది. ఈ బార్డర్స్లో సర్వేలెన్స్ క్యాపబిలిటీని పెంచుకోవాలన్నా, హై ఆల్టిట్యూడ్స్ని సర్వేలెన్స్ చేయాలి అనన్నా దానికి సంబంధించిన డ్రోన్ టెక్నాలజీని మనం డెవలప్ చేసుకోవాలి. సో ప్రస్తుతం ఇండియా ఏంటంటే వీఆర్ ఫోకసింగ్ ఆన్ ది ఇంపోర్ట్స్. సో మెయిన్లీ హెరాన్, ఓకే, సో లేకపోతే హరూప్. సో ఇవన్నీ ఏంటంటే ఇజ్రాయెల్ నుంచో, టర్కీ నుంచో, చైనా నుంచో వాటి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, లేదా జాయింట్ వెంచర్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. సో రాదర్ దాన్ దట్ వాట్ ఇండియా నీడ్ టు ఫోకస్ ఇస్, ఇండియా ఇస్ అన్ ఆపర్చునిటీ కాబట్టి వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ది డొమెస్టికేషన్. సో డొమెస్టిక్ డెవలప్మెంట్, ఓకే, ఆత్మనిర్భర్ భారత్ మీద మనం ఫోకస్ చేయాలన్నమాట. సో ఎందుకు ఆపర్చునిటీ ఉంది ఇండియాకి? వై ఈజ్ ఇండియా హ్యావింగ్ ఆపర్చునిటీ? సో బికాస్ ఆఫ్ ది ఇండో పెసిఫిక్ డైలమా. సో ఇండో పెసిఫిక్ రీజియన్లో లాట్ ఆఫ్ డైలమాస్ ఉన్నాయి. సో దీన్ని మనము యూటిలైజ్ చేసుకోవాలి. దిస్ ఆపర్చునిటీ నీడెడ్ టు బి యూటిలైజ్డ్ వెల్ అనమాట. సో ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ పర్టికులర్ ఏరియాస్లో? సో ఒకటి వచ్చేసి ఇంతకుముందు ఏంటంటే US అనేది ఈ పర్టికులర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్కి, ఇండో పెసిఫిక్ జోన్లో ఉన్న రీజియన్స్కి ఎక్కువగా పంపించేదన్నమాట, డ్రోన్స్ ఎక్స్పోర్ట్ చేసేది. బట్ నౌ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో అండ్ ట్రంప్ కన్నా ముందు కూడా MTCR రెస్ట్రిక్షన్స్ లాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టి ఏవైతే కంట్రీస్ ఈ MTCR రెస్ట్రిక్షన్స్ లాంటివి అబాయిడ్ అవుతారో వాళ్ళకు మాత్రమే డ్రోన్ టెక్నాలజీస్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారనమాట. ఇలాంటి రెస్ట్రిక్షన్స్ వల్ల US యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుంది. దట్ ఈస్ క్రియేటింగ్ ఆపర్చునిటీ అండ్ గ్యాప్స్ టు ఫిల్ బై us. అండ్ ఆల్సో చైనా ఏంటంటే it is using tactics and it has lot of bad relations with the ASEAN nations like Philippines తో lot of issues ఉన్నాయి. సో వీటన్నిటిని మనం యూటిలైజ్ చేసుకోవాలి. సౌత్ ఈస్ట్ ఏషియాలో మన ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకోవాలి, ఇండో పెసిఫిక్ రీజియన్లో కూడా మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకోవాలన్నమాట. ఓకే, అండ్ ఆల్సో వియత్నాం కానీ, ఫిలిప్పైన్స్ కానీ, తైవాన్ కానీ దే నీడ్ మెరిటైమ్ సర్వేలెన్స్. సో వాటికి ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి యొక్క సర్వేలెన్స్ అనేది వాటికి ఇంపార్టెంట్. సో దాంట్లో ఇండియా అనేది ఇన్వెస్ట్ చేయాలి. ఇండియా నీడ్ టు ఫోకస్ అపాన్ ఎక్స్పోర్టింగ్ ద డ్రోన్, ఓకే, డెవలపింగ్ ద డ్రోన్ డెవలప్మెంట్ అండ్ ఎక్స్పోర్టింగ్ టు దీస్ కైండ్ ఆఫ్ కంట్రీస్. సో ఇండియా సెల్ఫ్ సఫిషియెంట్గా ఉంటే ఈ గ్యాప్స్ని ఫిల్ చేయొచ్చు. వీ కెన్ రెడ్యూస్ ద డిపెండెన్సీ ఆన్ అదర్ కంట్రీస్ అండ్ వీ కెన్ బూస్ట్ ద ట్రేడ్ స్ట్రాటజిక్ టైస్ అనమాట. సో ఇన్ దిస్ వే వాట్ వీ కెన్ డూ ఇస్, సో డ్రోన్ టెక్నాలజీని ఎకానమిక్ ఇంట్రెస్ట్లకు కన్వర్ట్ చేసుకునేలాగా చేయాలి. Okay, so I hope you have understood this article.
సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. ద సీడింగ్ ఆఫ్ అకాడమిక్ ఫ్రీడమ్ ఇన్ యూనివర్సిటీస్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. So let's start the discussion of this particular article. This is related to the topic called as education that you can relate to GS2 and GS1 as well. Okay, GS2 లో social justice లో education అనే టాపిక్ లో మనం లింక్ చేసుకోవచ్చు. ఓకే, సో బేసికలీ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో అది అడ్వాన్స్ అవ్వాలన్నా ఇంటెన్సిఫై అవ్వాలి అనన్నా సో ఇట్ విల్ బి పాసిబుల్ వెన్ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ టీచర్స్ ఇద్దరికి ఫ్రీడమ్ ఉండాలి. సో దే నీడ్ టు హ్యావ్ అ ఫ్రీడమ్ టు ఆస్క్ క్వశ్చన్స్ని అడిగే ఫ్రీడమ్ ఉండాలి. స్టూడెంట్స్కి ఉండాలి, టీచర్స్కి కూడా ఉండాలి. అండ్ ప్రస్తుతం ఉన్న ఎగ్జిస్టింగ్ ఐడియాస్ని ఛాలెంజ్ చేసే రైట్స్ అనేవి ఉండాలి. ఓకే, దే నీడ్ టు హ్యావ్ అ రైట్ టు ఛాలెంజ్ ది ఎగ్జిస్టింగ్ ఐడియాస్ అండ్ దే నీడ్ టు హ్యావ్ అ రైట్ టు థింక్ ఇండిపెండెంట్లీ. ఓకే, సో నాలెడ్జ్ ఎన్హాన్స్ అవ్వాలి అని అంటే ఏముండాలి? స్టూడెంట్స్ అండ్ టీచర్స్కి క్వశ్చన్స్ అడిగే అధికారం ఉండాలి. దే నీడ్ టు హ్యావ్ అ రైట్ టు ఛాలెంజ్ ది ఎగ్జిస్టింగ్ ఐడియాస్ అండ్ దే నీడ్ టు హ్యావ్ అ రైట్ టు థింక్ ఇండిపెండెంట్లీ. ఇది ఇండివిజువల్గా ఓకే అప్లై అవుతుంది అండ్ దిస్ విల్ బి అప్లై టు అన్ ఇన్స్టిట్యూషనల్ థింగ్ ఆల్సో. ఓకే, సో దిస్ అప్లైస్ టు ఇండివిజువల్స్ అండ్ దిస్ విల్ అప్లై టు ఇన్స్టిట్యూషన్స్ as well. ఓకే, సో ఇండివిజువల్స్కి ఎందుకు అవసరం? సో స్టూడెంట్స్ క్వశ్చనింగ్ లెసన్స్, ఫ్యాకల్టీ క్వశ్చనింగ్ కన్వెన్షనల్ విజ్డమ్. సో దీనివల్ల ఏమవుతుంది? when students questions their knowledge will get enhanced, వాళ్ళ డౌట్స్ క్లారిఫై అవుతాయి. సో ఆ క్యూరియాసిటీ అనేది డెవలప్ అవుతుంది. ఇన్స్టిట్యూషన్లో మనకి ఈ పర్టికులర్ థింగ్స్ అనేవి ఎందుకు ఉండాలి? ఇన్స్టిట్యూషన్స్ లైక్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో దే నీడ్ టు క్వశ్చన్ ద సోషల్ ఐడియాస్, దే నీడ్ టు క్వశ్చన్ ద పొలిటికల్ ఐడియాస్, దే నీడ్ టు హ్యావ్ అ రైట్ టు క్వశ్చన్ ది ఎకనామిక్ ఐడియాస్ ఆల్సో. సో ఇలాంటి ఫ్రీడమ్ లేకపోతే లెర్నింగ్ అనేది ఇట్ బికమ్స్ అ రోట్ లెర్నింగ్ అండ్ ప్రోగ్రెస్ అనేది ఇట్ విల్ స్టాల్ అనమాట. అయితే ఈ పర్టికులర్ ఫ్రీడమ్లో ఏమేమి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి? సో దెర్ ఆర్ సెవరల్ థింగ్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్రీడమ్. ఒకటి వచ్చేసి టీచింగ్ ఫ్రీడమ్ అనమాట. టీచింగ్ ఫ్రీడమ్ అంటే ఏంటి? యూనివర్సిటీస్కి ఏంటంటే దే నీడ్ టు హ్యావ్ అ రైట్ టు డిసైడ్ వాట్ ఈస్ టు బి థాట్. ఓకే, ఎక్స్టర్నల్ అథారిటీస్ ఎక్సెసివ్గా వాళ్ళని కంట్రోల్ చేస్తే దే విల్ నాట్ హ్యావ్ దట్ రైట్, దే విల్ నాట్ హ్యావ్ దట్ సే ఇన్ డిసైడింగ్ వాట్ నీడెడ్ టు బి థాట్. అండ్ స్పీకింగ్ ఫ్రీడమ్ అనేది ఉండాలి వాళ్ళకి. ఓకే, స్టూడెంట్స్కి టీచర్స్కి స్పీకింగ్ ఫ్రీడమ్ ఉంటేనే దట్ విల్ హెల్ప్ దెమ్ టు ఇన్వైట్ ఎనీ వన్ టు స్పీక్. ఓకే, దట్ విల్ హెల్ప్ దెమ్ టు హోల్డ్ డిబేట్స్, దట్ విల్ హెల్ప్ దెమ్ టు ఎక్స్ప్రెస్ దట్ డిసెంటింగ్ వ్యూస్ వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్. అండ్ ఆల్సో రీసెర్చ్ చేసుకునే ఫ్రీడమ్ అనేది వాళ్ళకి మనం కల్పించాలి. ఫ్యాకల్టీ అసలు రీసెర్చ్ అజెండాస్ ఏముండాలి అనేది ఫ్యాకల్టీకి రైట్స్ ఉండాలి టు డిసైడ్ ద రీసెర్చ్ అజెండాస్, దేని మీద రీసెర్చ్ చేయాలి అనేసి. అండ్ ఆల్సో రీసెర్చ్ చేయడానికి ప్రాపర్ ఫండింగ్ని వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. ఓకే, అండ్ ఆల్సో అన్కన్వెన్షనల్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో దట్ ఆల్సో నీడెడ్ టు బీ వెల్కమ్డ్. ఓన్లీ దెన్ రీసెర్చ్ క్యాన్ బీ టేకెన్ ప్లేస్. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? టైం ఉండాలి అండ్ రిసోర్సెస్ కూడా వాళ్ళకి మనం ప్రొవైడ్ చేయాలి ఫర్ హ్యావింగ్ అ డీపర్ రీసెర్చ్ ఆన్ ఎనీథింగ్. ఓకే, బట్ ఇండియాలో మీరు రియాలిటీ చూసుకుంటే బేసిక్గా అయితే ఇవన్నీ రైట్స్ ఉండాలి. కానీ ఇండియన్ రియాలిటీ మీరు చూసుకున్నట్టయితే సో మన ఇండియాలో కరికులం ఏదైతే ఉంటుందో సో కరికులం అనేది ఇట్ ఈస్ సెంట్రలీ కంట్రోల్డ్. సో రీడింగ్స్ అనేవి డిక్టేట్ చేస్తారు. సో సమ్ వర్క్స్ ఆర్ ఎక్స్ప్లిసిట్లీ బ్యాడ్. టీచర్స్ ఏంటంటే దే కెన్ నాట్ డిసైడ్ ద కంటెంట్ వాట్ దే నీడ్ టు టీచ్ అనేది వాళ్ళ రైట్ అనేది ఉండదు అనమాట. దే కెన్ నాట్ డిసైడ్ వాట్ టు టీచ్. రీసెర్చ్ కూడా ఇట్ హ్యాస్ టు బి డన్ అండర్ కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్. ఓకే, రీసెర్చ్ ఈజ్ ఆల్సో అండర్ కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్. సో ఫండింగ్ ఏదైతే ఉంటుందో ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచే మోస్ట్ ఆఫ్ ద ఫండింగ్ అనేది వస్తుంది. అండ్ ఆల్సో దే విల్ నాట్ సపోర్ట్ సమ్ అదర్ బ్రేక్ త్రూ రీసెర్చ్ని ఎక్కువగా సపోర్ట్ చేయరనమాట. సో ఏం చేయాలంటే ఎస్పెషలీ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్లో రీసెర్చ్ చేద్దాము అన్నప్పుడు గవర్నమెంట్ విల్ నాట్ సపోర్ట్. అండ్ క్యాంపస్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. సో బేసికలీ క్యాంపసెస్లో అకాడమిక్ క్యాంపసెస్లో లాట్ ఆఫ్ స్పీచ్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈవెంట్స్ ఏవైతే కండక్ట్ చేస్తూ ఉంటారో క్రిటికల్ ఈవెంట్స్ ఆర్ క్రిటికల్ అనాలిసిస్ అండ్ డిబేట్స్ చేస్తున్నప్పుడు రూలింగ్ పార్టీ ఏదైతే ఉంటుందో ఇండియాలో సో ఆ రూలింగ్ పార్టీకి అగేన్స్ట్గా సో ఆ పర్టికులర్ స్పీచ్ అనేది ఉండకూడదు అనమాట. ఇక్కడ వాళ్ళ రైట్ టు స్పీచ్కి లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ అనేవి విధిస్తూ ఉంటారు. అండ్ ఆల్సో అడ్మినిస్ట్రేటివ్ ఇంట్రూషన్ అనేది ఉంటుంది. సో ఫ్యాకల్టీస్ who wanted to go abroad for conferences, they must sign undertakings అనమాట. సో యాంటీ గవర్నమెంట్ యాక్టివిటీస్ని మేము కండక్ట్ చేయము అని ముందుగానే దే హ్యావ్ టు సైన్ ది అండర్టేకింగ్స్. ఓకే, సో దిస్ ఇస్ అనదర్ థ్రెట్ దట్ ఫ్యాకల్టీ ఈస్ ఫేసింగ్. అండ్ ఆల్సో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆల్సో నాట్ ఇమ్యూన్. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో దే డోంట్ వాంట్ కాంట్రవర్సీస్ టు హ్యాపెన్. అందుకే వాళ్ళ యొక్క ఫ్యాకల్టీని దే రెస్ట్రిక్ట్ అనమాట. దేర్ రైట్ టు స్పీచ్ విల్ బి రెస్ట్రిక్టెడ్ టు కీప్ గవర్నమెంట్స్ హ్యాపీ. ఓకే, సో ఈ పర్టికులర్ థింగ్ ఏదైతే ఇండియాలో నడుస్తుందో వై ఈజ్ ఇట్ డేంజరస్ దెన్?
అసలు ఎందుకు ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఫెనామినా అనేది డేంజరస్? ఇట్ ఈస్ బికాస్ అకాడమిక్ ఫ్రీడమ్ అనేది లేకపోతే, ఓకే, వితౌట్ అకాడమిక్ ఫ్రీడమ్, సో స్టూడెంట్స్ లర్న్ టు యాక్సెప్ట్ ది అథారిటీని క్వశ్చన్ చేసే రైట్ని కోల్పోతారు. ఆ స్వభావం అనేది పోతుందన్నమాట. సో దే విల్ నాట్ బీ ఇన్ అ పొజిషన్ టు ఎబుల్ టు క్వశ్చన్ ది అథారిటీ. సో అదొక ఏమవుతుంది, ఇట్ విల్ బికమ్ అ నార్మలైజ్డ్ థింగ్. నాట్ టు క్వశ్చన్ అథారిటీ అనేది ఇట్ విల్ బికమ్ నార్మలైజ్డ్ అనమాట. ఇన్నోవేషన్ అనేది డిక్లైన్ అవుతుంది ఇప్పుడున్న ప్రస్తుతం ఎన్వైరన్మెంట్తో. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే క్వాలిటీ రీసెర్చ్ అనేది ఇట్ విల్ బికమ్ వెరీ వెరీ రేర్. క్వాలిటీ రీసెర్చ్ అనేది ఉండదు. దీనివల్ల విల్ ల్యాక్ నోబెల్ లారియట్స్ అండ్ విల్ ల్యాక్ మెనీ యూనివర్సిటీస్ నుంచి వచ్చే ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి మనం ల్యాక్ అవుతాం అనమాట. ఓకే, సో బేసికలీ అకౌంటబిలిటీ and also autonomy. So there is a question of autonomy versus accountability. So both needed to go each other. Okay, so basically rendu together vellali. So they need to be balanced properly so that we can manage anything. Universities will have role beyond teaching. So basically universities ki economy lo role untundi. ఎందుకు అనంటే విత్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలసీ ఐడియాస్ ఎక్సెట్రా వాళ్ళు ఇచ్చిన ఐడియాస్తో ఎకానమీని మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు. వీ కెన్ ఇంక్రీజ్ ద గ్రోత్ ఇన్ ది ఎకానమీ, డెవలప్మెంట్ ఇన్ ది ఎకానమీ. సొసైటీలో కూడా వాళ్ళకి రోల్ ఉంటుంది. సో దే విల్ యాక్ట్ యాజ్ అ కన్సైన్స్ కీపర్స్. ఓకే, కన్సైన్స్ కీపర్స్గా వాళ్ళు యాక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో పబ్లిక్ ఇంటెలెక్చువల్స్ ద్వారా. అండ్ పాలిటిక్స్లో కూడా వాళ్ళకి రోల్ ఉంటుంది. గవర్నమెంట్ యొక్క పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేసే రైట్స్, క్వశ్చన్ చేసే రైట్స్ వాళ్ళకు ఉంటుంది. సో టు మేక్ గవర్నమెంట్ అకౌంటబుల్. అండ్ ఓకే, అటానమీ అయితే ఎంత అయితే ఇంపార్టెంటో, అకౌంటబిలిటీ ఈజ్ ఆల్సో సంథింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ పబ్లిక్ మనీ. సో వాళ్ళకి మనం లాట్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ అండ్ అదర్ రిసోర్సెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. అండ్ దిస్ రిసోర్సెస్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ట్యాక్సెస్ దట్ ఆర్ ప్లేడ్ బై ద పబ్లిక్. అంటే ఇవన్నీ పబ్లిక్ మనీ అనమాట. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళకి రిసోర్సెస్ని మనం అలొకేట్ చేస్తున్నామో దే హ్యావ్ టు బి అకౌంటబుల్ ఆల్సో. ఎంత ఎఫిషియెంట్గా వాళ్ళు యూస్ చేస్తున్నారు, ఎంత ఎఫెక్టివ్గా వాళ్ళు యూస్ చేస్తున్నారు అని మనకు తెలియాలి. స్టూడెంట్స్ అండ్ సొసైటీ నీడ్ టు నో ఇట్. Okay, so this should not be like controlling the government, but this is not be like controlling the university, but it's like being accountable to the people. ఎందుకంటే పీపుల్ యొక్క రిసోర్సెస్ని యూటిలైజ్ చేస్తున్నారు కాబట్టి. ఓకే, సో అకౌంటబిలిటీ ఉండడం వల్ల గుడ్ గవర్నెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, సో దేర్ షుడ్ బి అ బ్యాలెన్స్ బిట్వీన్ అటానమీ అండ్ అకౌంటబిలిటీ. సో ప్రస్తుతం మనం అటానమీ మీద మనం ఫోకస్ చేయట్లేదు, వీఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ అకౌంటబిలిటీ. బట్ దెర్ ఇస్ రెగ్యులేటరీ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. ఏం రెగ్యులేటరీ ప్రాబ్లం ఉంది? సో యూజీసీ ఏదైతే ఉంటుందో అండ్ ప్రస్తుతం ఉన్న అదర్ యూనివర్సిటీ యాక్ట్స్ ఏవైతే ఉంటున్నాయో, సో వీళ్ళు ఏంటంటే దే విల్ ఇంపోజ్ అన్నెసెసరీ యూనిఫార్మిటీ, రెస్ట్రిక్షన్స్ని ఇంపోజ్ చేస్తున్నాయి ప్రస్తుతం ఉన్న చట్టాలు. ఓకే, కాబట్టి ఈ రెస్ట్రిక్షన్స్ ద్వారా వాళ్ళకి అటానమీ అనేది ఉండదన్నమాట, ఫ్రీడమ్ అనేది ఉండదు. దేర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, దేర్ ఫ్రీడమ్ ఆఫ్ రీసెర్చ్ విల్ గెట్ హ్యాంపర్డ్. అందుకు మనం ఏం చేయాలి? ద సొల్యూషన్ ఇస్ టు బ్రింగ్ ది స్ట్రక్చరల్ రిఫార్మ్స్ని మనం కండక్ట్ చేయాలి, తీసుకురావాలి. అంటే సో సెంట్రల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో విచ్ ఆర్ ఓవర్ సెంట్రలైజింగ్ ఆర్ ఓవర్ మేనేజింగ్ అండ్ ఓవర్ రెస్ట్రిక్షన్స్ పెడుతున్నాయో వాటన్నిటిని మనం రిమూవ్ చేయాలి. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు గివ్ ద ఫుల్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్, ఫినాన్షియల్ సపోర్ట్ అండ్ ఆల్సో అకాడమిక్ అటానమీని మనం ప్రొవైడ్ చేయాలన్నమాట యూనివర్సిటీస్కి, టీచర్స్కి, స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీకి. ఓకే, సో ఇలాంటి వాటిని మనం స్ట్రక్చరల్ చేంజెస్ తీసుకురావడం వల్ల వీ కెన్ ఎన్ష్యూర్ అటానమీ. అలాంగ్ సైడ్ మనం అకౌంటబిలిటీని కూడా ఎన్ష్యూర్ చేయాలి. వితౌట్ ఎనీ గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ సమ్ ఇండిపెండెంట్ బాడీస్ ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ అకౌంటబిలిటీ ఆఫ్ దిస్ యూనివర్సిటీస్. ఓకే, సో అండ్ ఆల్సో డైవర్సిటీ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బేసికలీ మనం ఇప్పుడు యూనిఫార్మిటీని ఫాలో అవుతున్నాం. సో ఈ యూజీసీ లాస్, యూనివర్సిటీ లాస్ ఒకవేళ ప్రతి స్టేట్కి, ప్రతి యూనివర్సిటీస్కి సిమిలర్గా అప్లై అవుతే సో ఇట్ విల్ నాట్ బీ అ గుడ్ వన్. ఎందుకనంటే వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ విల్ నాట్ లీడ్ టు గుడ్ రిజల్ట్. సో దాట్స్ ద రీజన్ డైవర్సిఫై ది థింగ్స్ దట్ ఆర్ దేర్. సో బేసికలీ యూనివర్సిటీకి స్పెసిఫిక్గా అక్కడేం లూప్ హోల్స్ ఉన్నాయి, అక్కడేం తీసుకొస్తే బాగుంటుంది. సో ది ఎజెండా ఆఫ్ ద యూనివర్సిటీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీ హ్యావ్ టు బ్రింగ్ ద డిఫరెంట్ అప్రోచెస్. ఓకే, డైవర్సిటీ ఇన్ అప్రోచెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్లోబల్ కాంటెక్స్ట్ చూసుకున్నా దిస్ ఇస్ నాట్ జస్ట్ అన్ ఇండియన్ ప్రాబ్లమ్, దిస్ ఇస్ అ గ్లోబల్ ప్రాబ్లమ్. సో అకాడమిక్ ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో వేరే కంట్రీస్లో, సో వాట్ ఎవర్ ది అకాడమిక్ ఫ్రీడమ్ దట్ ఈస్ దేర్ ఇన్ అదర్ కంట్రీస్, ఇఫ్ యూ సీ academic freedom is restricted in many countries, not only in India. So democracies in Argentina, Turkey or Turkey, Hungary,
ఓకే, డిక్టేటర్షిప్స్ అయిన ఆఫ్రికా, ఏషియా కంట్రీస్లో ఉన్న డిక్టేటర్షిప్స్, వన్ పార్టీ స్టేట్స్ అయిన చైనా, రష్యా, వియత్నాం, వీటన్నిట్లలో ఈ డెమోక్రసీస్లో, డిక్టేటర్షిప్లో చాలా వాటిలలో అకాడమిక్ ఫ్రీడమ్ అనేది రెస్ట్రిక్టెడ్ అయ్యే ఉంది. సో ఈవెన్ యూఎస్ లాంటి కంట్రీస్లో కూడా వీ హ్యావ్ సీన్ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రెషర్ దట్ ఈస్ దేర్ అండర్ ది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇఫ్ యూ సీ. ఓకే, సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో హీ వాస్ కట్టింగ్ ది గ్రాంట్స్ ఫర్ రీసెర్చ్. సో ఇలాంటి మెజర్స్ని తీసుకోవడం మనం చూస్తున్నాం త్రూ అవుట్ ద కంట్రీస్. సో అసలు గవర్నమెంట్స్ ఎందుకు ఈ అకాడమిక్ ఫ్రీడమ్ మీద రెస్ట్రిక్షన్స్ పెడుతున్నాయి? బికాస్ దే ఫియర్ ద క్రిటిసిజం. సో బేసికలీ డిసెంట్ అండ్ క్రిటిసిజం స్టూడెంట్స్ నుంచి, ఎంపవర్డ్ యూనివర్సిటీస్ నుంచి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దే ఆర్ ఫియరింగ్ అబౌట్ ద క్రిటిసిజం. సో దాట్స్ వై దే ఆర్ నాట్ గివింగ్ అకాడమిక్ ఫ్రీడమ్స్. ఓకే, అండ్ ఆల్సో వాళ్ళ యొక్క ఐడియాలజికల్ థ్రెట్ అనేది ఉంటుంది ఇఫ్ పీపుల్ క్వశ్చన్ ఆన్ దర్ ఐడియాలజీ. ఓకే, అండ్ దే హ్యావ్ అ ఫియర్ ఆఫ్ డిజైర్ ఫర్ ఐడియాలజికల్ కన్ఫర్మిటీ. అండ్ యూనివర్సిటీస్ ఏంటి అంటే దే ఆర్ కంప్లైయింగ్ బికాస్ దే డిపెండ్ ఆన్ ద గవర్నమెంట్ ఫండింగ్. అసలు యూనివర్సిటీస్ ఎందుకు ఫాలో అవుతున్నాయి ఈ పర్టికులర్ థింగ్స్ని, రెస్ట్రిక్షన్స్ని? ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ ఫండింగ్ మీద ఆధారపడి ఉంటారు. సో పీపుల్ ఆల్సో ఫియర్ పనిష్మెంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఓకే, పనిష్మెంట్కి ఫియర్ అయి కూడా దే ఆర్ నాట్ క్వశ్చనింగ్. సో వాట్ ఈస్ ద బాటమ్ లైన్ దట్ వీ కెన్ టేక్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్? ఏమవుతుంది అని అంటే అకాడమిక్ ఫ్రీడమ్ని ఎప్పుడైతే మనం కర్టైల్ చేస్తామో దిస్ విల్ నాట్ ఓన్లీ హ్యాంపర్ ద డెమోక్రటిక్ ఐడియల్స్, but this will also hamper the teaching and learning process. Teaching, learning, creativity, okay, research, and also democratic ideals. ఇవన్నీ హ్యాంపర్ అవుతాయి if we are curtailing the academic freedom. So a global law or a global mechanism needed to be brought in order to bring out some mechanism where academic freedom is ఫోకస్డ్ అపాన్. ఓకే, సో ఇది ఒక కంట్రీకి సంబంధించిన ప్రాబ్లం కాదు కాబట్టి a global law can be taken up. Okay, I hope you have understood this article. So next article, RBI prescribed 7 sutras for AI adoption in financial sector. సో బేసికలీ రీసెంట్గా ఆర్బీఐ ఏం చేస్తుంది అని అంటే ఇట్ హ్యాస్ ఫార్మ్డ్ అ కమిటీ అనమాట. సో ఈ కమిటీని ఎందుకు ఫామ్ చేసింది? సో ఆర్బీఐ వాంట్ టు క్రియేట్ అ ఫ్రేమ్వర్క్ ఫర్ ఫ్రీ ఏఐ. ఫ్రీ అంటే ఫ్రీ కాదు, ఫ్రీ is something, so దీని అబ్రివేషన్ ఏంటంటే ఫ్రేమ్వర్క్ ఫర్ రెస్పాన్సిబుల్ అండ్ ఎథికల్ ఎనేబుల్మెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, ఐల్ రిపీట్ ఇట్ అగైన్, ఫ్రేమ్వర్క్ ఫర్ రెస్పాన్సిబుల్ అండ్ ఎథికల్ ఎనేబుల్మెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీని యొక్క గోల్ ఏంటంటే ఈ పర్టికులర్ ఫ్రేమ్వర్క్ యొక్క అంబిషన్ ఏంటంటే టు ప్రమోట్ ఏఐ అడాప్షన్ ఇన్ ఫినాన్షియల్ సెక్టర్ అనమాట. సో రిస్క్లను తగ్గించి ఫినాన్షియల్ సెక్టర్లో వీ హ్యావ్ టు ప్రమోట్ ఏఐ అడాప్షన్. ఈ కమిటీ యొక్క మ్యాండేట్ ఏంటంటే సో టు డెవలప్ సమ్ గైడింగ్ ప్రిన్సిపల్స్. సో కొన్ని ప్రిన్సిపల్స్ని మనం తీసుకురావాలి విచ్ విల్ బీ యాక్షనబుల్ రికమెండేషన్స్ టు సపోర్ట్ ఇన్నోవేషన్ అండ్ ఆల్సో టు సపోర్ట్ రిస్క్ మేనేజ్మెంట్. ఈ ప్రిన్సిపల్స్ అనేవి గైడ్ అవుతాయి అన్నమాట. అయితే ఈ పర్టికులర్ ఫ్రేమ్వర్క్లో భాగంగా ఒక 7 కీ ప్రిన్సిపల్స్ ఆర్ 7 సూత్రాస్ని మనం తీసుకురావడం జరిగింది. సో వాట్ ఆర్ దోస్ సూత్రాస్? ఇవి ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు మ్యామ్ వీటన్నిటిని నేర్చుకుంటే? యూ హ్యావ్ టు యూటిలైజ్ దిస్ పర్టికులర్ ఫ్రేమ్వర్క్ ఆర్ ప్రిన్సిపల్స్ వైల్ రైటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ఆన్సర్స్. ఒకటి వచ్చేసి ట్రస్ట్ ఈజ్ ద ఫౌండేషన్. సో ఏఐ మస్ట్ బి రిలయబుల్ అండ్ ఇన్స్పైర్ ద కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్ట్ ఫ్రమ్ ద పబ్లిక్. సో దట్ ఈస్ ఫస్ట్ ప్రిన్సిపల్. అండ్ సెకండ్ ప్రిన్సిపల్ ఇస్ పీపుల్ షుడ్ బి ట్రీటెడ్ ఫస్ట్. సో పీపుల్ ఫస్ట్, హ్యూమన్ ఇంట్రెస్ట్ అండ్ వెల్ఫేర్ ఏదైతే ఉంటుందో దట్ హ్యాస్ టు బి అ ప్రయారిటీ టాస్క్ ఓవర్ ద టెక్నాలజికల్ కన్వీనియన్స్ కన్నా పీపుల్ ప్రయారిటీ అనేది ఎక్కువగా ఉండాలి. పీపుల్ యొక్క వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. సో థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఇన్నోవేషన్ షుడ్ బి ఎంకరేజ్డ్ ఓవర్ రెస్ట్రెయింట్. ఇన్నోవేషన్కి మనం తావివ్వాలన్నమాట. వీ హ్యావ్ టు ఎంకరేజ్ క్రియేటివిటీ వితౌట్ ఎనీ అన్నెసెసరీ రెస్ట్రిక్షన్స్. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఈస్ fairness and equity. So we have to ensure that AI does not discriminate or create any bias. So AI ki manam train chese data edaithe untundo prastutam, so there is lot of bias in the amount of data that we are training to artificial intelligence. Okay, so what we need to focus upon is a undiscriminated and credible data. A qualitative data is something which is required, so we can ensure fairness and equity. అండ్ నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి అకౌంటబిలిటీ అనమాట. సో క్లియర్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి ఫర్ ఏఐ అవుట్కమ్స్. అండ్ ఆల్సో అండర్స్టాండబుల్ డిజైన్ ఈజ్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్. సో ఏఐ డిజైన్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉండాలి అండ్ ఇట్ హ్యాస్ టు బి ఎక్స్ప్లెయినబుల్గా కూడా ఉండాలన్నమాట. అండ్ ఏఐ నీడ్ టు ఫోకస్ అపాన్ ద సేఫ్టీ, రెసిలియన్స్ అండ్ ఆల్సో సస్టైనబిలిటీ. ఓకే, వీటన్నిటి మీద మనము ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట.
So these are the 7 sutras that are given by the RBI. I'll repeat it again. The first one is trust. We have to gain the trust from the people by using artificial intelligence. Second one is people should be treated as a priority. అంటే వెల్ఫేర్ మెకానిజమ్స్ని ప్రయారిటైజ్ చేయాలి. ఫెయిర్నెస్ అండ్ ఈక్విటీ మీద మనం ఫోకస్ చేయాలి సో దట్ AI will not discriminate. Innovation should be prioritized over restraint. So these are the 4. And other 3 are safety and resilience should be given priority. Accountability should be given priority. And understanding the designs is something which we have to be priority. Okay. సో బేసిక్గా ఈ ప్రిన్సిపల్స్ యొక్క కోర్ ఐడియా ఏంటంటే ఇన్నోవేషన్ని ప్రమోట్ చేస్తూనే రిస్క్లను కూడా మిటిగేట్ చేయడం అనమాట. ఈ ఫ్రేమ్వర్క్ అనేది ఆల్మోస్ట్ 6 స్ట్రాటజిక్ పిల్లర్స్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం. ఒకటి వచ్చేసి ఇన్నోవేషన్, ఇంకొకటి వచ్చి రిస్క్ మిటిగేషన్. ఓకే, సో ఈ ఇన్నోవేషన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, పాలసీ, కెపాసిటీ, రిస్క్ మిటిగేషన్లో గవర్నెన్స్, ప్రొటెక్షన్, అష్యూరెన్స్, ఇలా ఒక 6 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ని ఫోకస్ చేస్తూ ఈ 7 సూత్రాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో ఈ 7 సూత్రాస్ ఏవైతే ఉన్నాయో యూ కెన్ డైరెక్ట్లీ యూటిలైజ్ దిస్ పర్టికులర్ సూత్రాస్ ఇన్ యర్ మెయిన్స్ ఆన్సర్స్. సో లెట్ us లుక్ ఎట్ నెక్స్ట్ ఆర్టికల్. సో రీసెంట్లీ తమిళనాడు గవర్నమెంట్ ఏంటంటే తమిళనాడు గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ఎ న్యూ స్కీమ్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ తయ్యూమనావర్ తిట్టం. సో ఈ తయ్యూమనావర్ తిట్టం అనే ఈ స్కీమ్ ఏదైతే ఉంటుందో August 12th రోజు లాంచ్ చేయడం జరిగింది బై తమిళనాడు సీఎం MK Stalin. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్కీమ్? This particular schemes aim at delivering the ration products ఏవైతే ఉంటాయో సో డోర్ స్టెప్స్లో డెలివర్ అవ్వాలి. ఎస్పెషలీ ఫర్ ద సీనియర్ సిటిజన్స్, ఎవరైతే పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఉంటారో వీళ్ళకి డోర్ స్టెప్స్లో రేషన్ ప్రోడక్ట్స్ అనేవి రిసీవ్ అయ్యేలాగా, డోర్ స్టెప్ అవైలబిలిటీ ఉండేలాగా తయ్యూమనవర్ తిట్టం అనే ఒక స్కీమ్ని తీసుకొచ్చారనమాట తమిళనాడు గవర్నమెంట్. సో ఆల్మోస్ట్ దీనికోసం 30 crores స్పెండ్ చేస్తున్నారు. ఓకే, 30 crores ఆల్మోస్ట్ 20 lakhs ఆర్ స్పెంట్ ఆన్ ది సీనియర్ సిటిజన్స్. 1.3 lakh persons with disabilities will get some kind of benefit from this particular scheme అనమాట. సో ఫస్ట్ ట్రయల్ కోసం 10 districtsలో దీన్ని ఇంక్లూడ్ చేస్తున్నారు. సో 10 districtsలో దీన్ని కండక్ట్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ చెన్నై అనమాట. ఓకే, సో చెన్నైలో పాటు మిగతా వాటిలలో కండక్ట్ చేశారు ఆల్రెడీ జూలైలో. నౌ ఇట్ ఈస్ స్ప్రెడ్ టు అదర్ డిస్ట్రిక్ట్స్ ఆల్సో. సో వై ఇస్ దిస్ సిగ్నిఫికెంట్ ఇన్ తమిళనాడు? తమిళనాడు ఏంటంటే యూనివర్సల్ PDS సిస్టమ్ని ఫాలో అవుతుంది. ఓకే, టార్గెటెడ్ PDS సిస్టమ్ లాగా కాకుండా యూనివర్సల్ PDS సిస్టమ్, అంటే ప్రతి ఒక్కరికి వస్తుంది అనమాట PDS బెనిఫిట్ అనేది. దేని త్రూ చేస్తుంది? ఫెయిర్ ప్రైస్ షాప్స్ ఉంటాయి కదా, అక్కడ రేషన్ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఆల్మోస్ట్ ఎన్ని షాప్స్ ఉన్నాయి ఇలా స్టేట్ మొత్తంలో? 33,330 షాప్స్ అనేవి ఉన్నాయి. సో 95% ఆఫ్ ది షాప్స్, ఫెయిర్ ప్రైస్ షాప్స్ ఆర్ రన్ బై ది కోఆపరేటివ్ సొసైటీస్. ఓకే, సో ఈ పర్టికులర్ థింగ్స్ అనేవి 20% ఆఫ్ ద టోటల్ నేషన్ ఆర్ రేషన్ షాప్స్ అనేవి ఇక్కడ 20% ఆఫ్ ద టోటల్ నేషన్స్ రేషన్ షాప్స్ అనేవి ఉన్నాయన్నమాట. మొబైల్ FPS కూడా ఉన్నాయి. సో ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ అదర్ కంట్రీస్, కేరళలో మనకి ఒపాన్ స్కీమ్ అనేది ఉంది. సో ఆటో డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో దే విల్ డెలివర్ ద PDS అనమాట ఎల్డర్లీకి, ఇల్ బెనిఫిషరీస్కి. ఇక్కడ ఆటో డ్రైవర్స్కి కూడా సపోర్ట్ అనేది దొరుకుతుంది. కర్ణాటకలో అన్నా సువిధా స్కీమ్ ఉంది. సో ఫర్ ద సిటిజన్స్ హూ ఆర్ అబౌవ్ 75 వాళ్ళకి డోర్ స్టెప్స్ అందిస్తారు. పంజాబ్లో కూడా మనకి ఇలాంటి సిమిలర్ టైప్ ఆఫ్ వైబ్రెంట్ డోర్ స్టెప్ రేషన్ డెలివరీ అనేది ఉంది. ఢిల్లీలో కూడా సిమిలర్ స్కీమ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో సో యూనివర్సల్ డోర్ స్టెప్ డెలివరీ ఉండేది. బట్ నౌ ద చేంజ్ ఆఫ్టర్ ద రెజీమ్ చేంజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎల్డర్లీ అండ్ డిజబిలిటీకి మాత్రమే సో ఈ పర్టికులర్ డోర్ స్టెప్ అవైలబిలిటీ అనేది ఇస్తున్నారనమాట. ఓకే, సో బేసిక్గా రీసెంట్గా మనకి లోకల్ బేసిక్గా ద యూనియన్ గవర్నమెంట్ ఏం చెప్పింది అని అంటే రీసెంట్గా లోక్సభలో సో ఈ డోర్ స్టెప్ ప్రొవిజన్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ నాట్ అండర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. బట్ సెక్షన్ 32 clause 1 ఏం చెప్తుంది అని అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో సో దిస్ విల్ అలౌ ద స్టేట్స్ అండ్ ఆల్సో దిస్ విల్ అలౌ ద సెంటర్ టు ఫార్ములేట్ సమ్ అడిషనల్ ఫుడ్ బేస్డ్ వెల్ఫేర్ స్కీమ్స్. ఓకే, సో కాబట్టి ఇలాంటి డోర్ స్టెప్ స్కీమ్స్ అనేది దే ఆర్ నాట్ ప్రొహిబిటెడ్ అండర్ ది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఓకే, సో దిస్ ఇస్ అ స్కీమ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో దీంట్లో ఉన్న పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ ఫర్ అస్. బేసిక్గా తమిళనాడు అయి ఉంటే మీది డీటెయిల్స్ ఆఫ్ ద స్కీమ్ ఇస్ రిక్వైర్డ్. తమిళనాడు కాకుంటే ఒక డోర్ స్టెప్ డెలివరీ స్కీమ్ ఉంది, దాని పేరు సో దిస్ పర్టికులర్ స్కీమ్ నేమ్ ఇస్ Tayyumanavar Tittam. So this was launched in Tamil Nadu to enhance the capability of the senior citizens and persons with disabilities. So అని చెప్పేసి మనము vulnerable sections of the people గురించి రాసినప్పుడు social justice లో you can quote this as an example. Okay, so this is how you need to use it. Right, now let's go to another one. So now let us look at another article. How can SC/ST scholarship be expanded అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది.
సో బేసిక్గా ఈ ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో పేరెంటల్ ఇన్కమ్ లిమిట్ అనేది ఉంటుంది. అంటే పేరెంట్స్కి ఎంత ఇన్కమ్ ఉంది దాన్ని బట్టి స్కీమ్స్ అనేవి స్కీమ్ యొక్క బెనిఫిట్స్ అనేవి వాళ్ళకి అందిస్తారనమాట. సో ప్రస్తుతం ఉన్న పేరెంటల్ లిమిట్ ఏంటంటే 2.5 lakhs per annum అనమాట. సో దిస్ ఈస్ ఫర్ ప్రీ మెట్రిక్ అండ్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్. సో బేసికలీ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ అండ్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఇవ్వడంలో ది అప్పర్ లిమిట్ ఇస్ 2.5 lakhs అనమాట. అంతకన్నా ఎక్కువగా ఉండొద్దు ఇన్కమ్. సో ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్కి యొక్క ఫోకస్ ఏంటంటే దిస్ విల్ బీ ఫోకస్ ఆన్ ద క్లాస్ 1 to class 10th. సో హూస్ చిల్డ్రన్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ ది అన్క్లీన్ ఆర్ హజార్డస్ జాబ్కి సంబంధించిన పేరెంట్స్ ఉంటేనే ఈ పర్టికులర్ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ని వాళ్ళు పొందుతారు. ఓకే, అండ్ మెయిన్లీ సో దిస్ ఈస్ ఆల్సో అప్లికేబుల్ టు ఎస్టీస్ అండ్ ఓబీసీస్ who are studying in class 9th and class 10th also. అండ్ ఆల్సో పోస్ట్ మెట్రిక్ స్కీమ్ ఏంటంటే క్లాస్ 10th మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అప్ టు ద గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్. సో వీటిలలో స్కాలర్షిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అండ్ దిస్ విల్ హ్యావ్ ఎలిజిబిలిటీ నీడెడ్ టు బి క్యాటర్డ్ వేర్ పేరెంటల్ ఇన్కమ్ విల్ బి లిమిటెడ్. ఓకే, 2.5 lakh కన్నా ఎక్కువగా ఉండొద్దు పర్ యానం. ఓకే, సో అయితే దీంట్లో కొన్ని రివిజన్స్ని ప్రపోజ్ చేయడం జరిగింది. వాట్ ఆర్ దోస్ ప్రపోజ్డ్ రివిజన్స్? ఒకటి వచ్చేసి ఎస్టీ స్కాలర్షిప్స్ అనమాట. సో ఎస్టీ స్కాలర్షిప్స్లో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఈస్ ప్రపోజింగ్ టు రేజ్ ద లిమిట్ టు 4.5 lakhs. సో బేసిక్గా 2.5 lakhs అనేది ఇట్స్ అ వెరీ వెరీ లెస్ థింగ్. దానివల్ల చాలా మంది ఎక్స్క్లూడ్ అవుతున్నారు. సో దాట్స్ ద రీజన్ వీ నీడ్ టు రేజ్ ఇట్ ఫర్ 4.5 lakhs అనమాట. ఓకే, సో 4.5 lakhs అవ్వడం వల్ల సో టార్గెటెడ్ బెనిఫిషియరీస్ అనే వాళ్ళు ఉంటారనమాట. 4.5 లిమిట్ అనేది మనం పెంచితే. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ఎస్సీ, ఓబీసీ అండ్ డిఎన్టీ స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి సోషల్ జస్టిస్ మినిస్ట్రీ ఆల్సో ఇస్ కన్సిడరింగ్ సిమిలర్ అప్వర్డ్ రివిజన్ ఫర్ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ అండ్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్. సో ఇలా there is a changes that they wanted to propose with respect to availing the scholarship benefits అనమాట. ఓబీసీ స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో సో దాని యొక్క లిమిట్ని పెంచడంలో కూడా డిస్కషన్స్ అనేవి నడుస్తున్నాయి అనమాట. ఫండింగ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ది స్కీమ్స్ ఆర్ సెంట్రలీ స్పాన్సర్డ్. అంటే 60% ఆఫ్ ది బడ్జెట్ విల్ బి అలొకేటెడ్ బై యూనియన్ గవర్నమెంట్ అండ్ 40% విల్ బి బేర్డ్ బై ది స్టేట్స్ అనమాట. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి అయితే 90:10, అంటే 90% గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ స్పెండ్ చేస్తే 10% నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ యూజ్ చేసుకుంటూ ఉంటాయి. అయితే రీసెంట్ టైమ్స్లో బికాస్ ఆఫ్ దిస్ లిమిట్, ఈ లిమిట్ ఏదైతే ఉంటుందో ద లోవర్ లిమిట్ ఆఫ్ దిస్ పర్టికులర్ పేరెంటల్ ఇన్కమ్, దీనివల్ల చాలామంది ఎక్స్క్లూడ్ అవుతున్నారు. దెర్ ఇస్ అ డిక్లైన్ ఇన్ ట్రెండ్ ఆఫ్ బెనిఫిషరీస్. ఎస్సీ ప్రీ మెట్రిక్ దాంట్లో ఆల్మోస్ట్ 30% బెనిఫిషరీస్ తగ్గారు. ఎస్సీ పోస్ట్ మెట్రిక్ దాంట్లో ఆల్మోస్ట్ 4.2% బెనిఫిషరీస్ తగ్గడం చూసాం. ఓబీసీ ప్రీ మెట్రిక్ దాంట్లో 58% తగ్గడం చూసాం. ఓకే, అండ్ ఓబీసీ, ఈబీసీ, డిఎన్టీ దాంట్లో ఆల్మోస్ట్ 38 lakh పీపుల్ హ్యావ్ లాస్ట్ ఇట్. ఓకే, సో 43 ఉండేది 38కి వచ్చింది. ఇలా లాట్ ఆఫ్ డిక్లైన్ ఇన్ బెనిఫిషరీస్ చూస్తున్నాం అనమాట. అందుకే ద డిఫరెంట్ మినిస్ట్రీస్ లైక్ ట్రైబల్ మినిస్ట్రీస్ ఫర్ ఎస్టీ స్కాలర్షిప్స్, ఎస్సీ, ఓబీసీ అండ్ డిఎన్టీకి సోషల్ జస్టిస్ మినిస్ట్రీ కూడా దే వాంట్ టు రివైజ్ దిస్ పేరెంటల్ లిమిట్ అనమాట. ఓకే, సో ఐ హోప్ యూ హవ్ అండర్స్టూడ్. సో 2.5 lakh లిమిట్ అనేది ఇట్స్ వెరీ వెరీ లో. సో బేసికలీ డిజర్వింగ్ ఫ్యామిలీస్ కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు అవేర్ దిస్ స్కాలర్షిప్స్ బికాస్ ఆఫ్ దిస్ లెస్ కట్ ఆఫ్. ఓకే, ఓబీసీ ప్యానల్ రికమెండేషన్స్ కూడా వచ్చింది. ఈ ప్యానల్ రికమెండేషన్స్ కూడా ఇదే అనమాట. ఇన్కమ్ లిమిట్ని మనం ప్రీ అండ్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్కి ఇన్కమ్ లిమిట్ని డబుల్ చేయాలని చెప్పేసి చెప్పింది ఓబీసీ రికమెండేషన్స్ ఆల్సో. అండ్ ఎస్టీ ప్యానల్ రికమెండేషన్ ఆల్సో హ్యాస్ సెట్ టు రివైజ్ ది ఇన్కమ్ లిమిట్ సో వీ కెన్ వైడెన్ ద కవరేజ్ అనమాట. ఓకే, సో బేసిక్గా ఈ పర్టికులర్ థింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో లోవర్ ఇన్కమ్ వాళ్ళు, లోవర్ మిడిల్ ఇన్కమ్ ఫ్యామిలీస్, వాళ్ళకి ప్రాపర్గా ఈ బెనిఫిట్స్ అనేవి అందుతాయి. అండ్ ఇన్ఫ్లేషనరీ ప్రెషర్స్ని కూడా వాళ్ళు తట్టుకోగలుగుతారు. అండ్ వీ కెన్ డిక్రీజ్ ద డ్రాప్ అవుట్ రేట్స్ అనమాట. సో ఈ కాంటెక్స్లో లెట్స్ సీ వన్ అనదర్ అడిషనల్ ఆస్పెక్ట్ దట్ ఈస్ రేషనాలిటీ ఫర్ ద స్కాలర్షిప్స్. అసలు స్కాలర్షిప్స్ అనేవి ఎందుకు ఇవ్వాలి? సో వాట్ ఈస్ రేషనల్ బిహైండ్ దిస్ పర్టికులర్ స్కాలర్షిప్స్? ఒకటి వచ్చేసి వీ కెన్ ఎన్షూర్ ది సోషల్ జస్టిస్ అనమాట. సో ప్రస్తుతం హిస్టారికల్ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అడ్రస్ చేయడానికి, సోషల్ జస్టిస్ని మనం అడ్రస్ చేయడానికి దిస్ స్కాలర్షిప్స్ విల్ హెల్ప్ దెమ్. అండ్ ఆల్సో పాజిటివ్ అఫర్మేటివ్ యాక్షన్స్ లైక్ రిజర్వేషన్స్ని ప్రొవైడ్ చేయడంలో సో దట్ విల్ బీ హెల్ప్ఫుల్ అనమాట. అండ్ ఆల్సో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ని మనం క్రియేట్ చేయొచ్చు. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ విల్ బీ ప్రొవైడెడ్. So for example, a person A is starting from here, if person B is starting from here, so there is no level playing field, okay, to reach this particular point C. So kabatti valaki manam additional benefits. So B ki manam em cheyali, we have to provide extra time to reach to the point C. So ante ikkada manamu
లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫిల్ ద ఎడ్యుకేషనల్ గ్యాప్స్ ఆల్సో. ఎడ్యుకేషనల్ గ్యాప్స్ ఎందుకున్నాయి? సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద డిఫరెంట్ స్టాటిస్టిక్స్, లిటరసీ రేట్ 2011 సెన్సస్ ప్రకారం మీరు చూసుకున్నట్టయితే, సో ద నేషనల్ యావరేజ్ రేట్ ఇస్ 73%, whereas ఎస్సీస్లో దిస్ ఇస్ ఓన్లీ 66%, ఎస్టీస్లో చూసుకుంటే దిస్ ఇస్ జస్ట్ 58% అనమాట. ఈ గ్యాప్స్ని మనము ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు we have to fill the gaps which are created because of the high dropout rates. So basically secondary stage లో, secondary or higher level of studies లో ఏంటంటే చాలా మంది డ్రాప్ అవుట్ అవుతూ ఉంటారు. ఎందుకనంటే మోస్ట్ ఆఫ్ ది ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఆర్ ఫ్రమ్ వల్నరబుల్ బ్యాక్గ్రౌండ్, పూర్ ఉంటారనమాట. సో టు క్యాటర్ ద నీడ్స్ ఆఫ్ ద ఫ్యామిలీస్ దే నీడ్ టు డ్రాప్ అవుట్ ఫ్రమ్ ద స్కూల్ డిస్పైట్ ఆఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద స్టడీస్. సో దాన్ని కూడా మనం క్యాటర్ చేయడానికి వీ కెన్ ప్రొవైడ్ స్కాలర్షిప్స్ టు దెమ్, సో వీ కెన్ సపోర్ట్ దెమ్ ఇన్ దేర్ ఎడ్యుకేషన్. అండ్ ఆల్సో ఎకానమిక్ డిసడ్వాంటేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం క్యాటర్ చేయడానికి వీ హ్యావ్ టు ప్రొవైడ్ స్కాలర్షిప్స్. అండ్ ఆల్సో సోషియో ఎకానమిక్ మొబిలిటీ అండ్ క్యాపబిలిటీస్ని కూడా మనం పెంచవచ్చు. సో అమర్త్య సేన్ ఏం చెప్తారు అని అంటే, వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఇన్సెంటివ్స్ టు ద పీపుల్ టు ఇంప్రూవ్ దర్ స్కిల్స్ రాదర్ దాన్ గివింగ్ దెమ్ ఫ్రీలీ. సో బేసికలీ వీ హ్యావ్ టు గివ్ దెమ్ train them how to fish rather than giving them fish. Okay, so this is the reason why the scholarships are needed in India. Okay, and the post and pre-matric scholarships ఏవైతే ఉన్నాయో which we are providing for SCs, STs, so they are basically run by the central sponsored schemes. అంటే 60% సెంటర్ స్పెండ్ చేస్తే 40% is run by states, and నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో 90% సెంటర్ స్పెండ్ చేస్తే 10% స్టేట్ స్పెండ్ చేస్తాయి అనమాట. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ ఎస్టీస్కి సంబంధించిన మెట్రిక్ స్కాలర్షిప్స్ని డీల్ చేసేది ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ, whereas ఎస్సీస్కి, ఓబీసీస్కి డీల్ చేసేది ఇట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్. దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, సో నౌ లెట్స్ లుక్ ఎట్ నెక్స్ట్ ఎడిటోరియల్. ఆఫ్రికా ఈస్ ఛాలెంజింగ్ చైనాస్ మైనింగ్ హెజిమోనీ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద బ్యాక్గ్రౌండ్ కాంటెక్స్ట్, చైనా హ్యాస్ అ లాంగ్ స్టాండింగ్ రోల్ ఇన్ ది ఆఫ్రికన్ రీజన్ అనమాట. సో ఓవర్ ద పాస్ట్ 20 years మీరు చూసుకున్నా, చైనా హ్యాస్ బికమ్ అ వెరీ మచ్ డామినెంట్ ప్లేయర్ ఇన్ ఆఫ్రికాస్ మైనింగ్ సెక్టార్. సో మనకు తెలుసు ఆఫ్రికా ఈజ్ అ రీజన్ విచ్ ఈస్ హ్యావింగ్ అ వెరీ గ్రేట్ రిజర్వ్స్ ఆఫ్ డిఫరెంట్ మినరల్స్, డిఫరెంట్ క్రిటికల్ మినరల్స్ అండ్ మెనీ మోర్. సో దీని యొక్క అడ్వాంటేజ్, యాజ్ ఆఫ్రికా ఇస్ అ లాట్ ఆఫ్ ది ఆఫ్రికన్ నేషన్స్ పూర్గా ఉండడం వల్ల, సో అండ్ యాజ్ దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద థింగ్స్, సో చైనా హ్యాస్ యూజ్డ్ దిస్ ఆపర్చునిటీ టు యాక్చువల్లీ క్యాటర్ ఇట్స్ నీడ్స్ అనమాట, మెయిన్లీ ఇన్ ది మినరల్ సెక్టార్. Okay, so China has become a dominant player in the Africa's mining sector anamata. So the method of dominance ఏంటంటే resources for infrastructure model. సో దీన్ని మనం ఏమంటాం, రిసోర్సెస్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడల్ అని అంటాం అనమాట. ఆఫ్రికన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి చైనాకి మైనింగ్ గ్రాంట్స్ని ఇస్తాయన్నమాట. మెయిన్లీ రా మెటీరియల్స్ని మైన్ చేయడానికి గ్రాంట్స్ అనేవి ఇస్తూ ఉంటాయి. ఓకే, సో బేసికలీ అండ్ చైనా ఇన్ టర్న్ విల్ ప్రొవైడ్ సర్టన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రిటర్న్, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రిటర్న్లో ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. లెట్ మీ రిపీట్ ఇట్ అగైన్. సో రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మైన్ చేసుకునే రైట్స్ ఆఫ్రికా చైనాకి ఇస్తుంది. ఇన్ రిటర్న్ చైనా విల్ ఇన్వెస్ట్ ఇన్ సంథింగ్ ఇన్ ఆఫ్రికా అనమాట. సో ఈ పర్టికులర్ ఫీచర్తో ఇప్పటివరకు రన్ అవుతూ వస్తుంది లాస్ట్ 20 years నుంచి. సో బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్, సో దెర్ ఇస్ ఎ డామినెన్స్ ఇన్ the dominance of China in this particular African region. So ఎందుకు dominant గా ఉంటుంది? So why it is not creating a level playing field for Africa? First thing ఏంటంటే, ఏదైతే ప్రామిసెస్ చేస్తుందో చైనా, ఇట్ ఈస్ నాట్ డెలివరింగ్ ద సేమ్. సో చాలా మట్టుకు చైనీస్ ఫార్మ్స్ ఏంటంటే దే ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ ద కమిట్మెంట్స్, లైక్ స్కిల్ ట్రాన్స్ఫర్స్ చేస్తామంటారు, లేకపోతే లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెనిఫిట్స్ని ఇస్తామంటారు, బట్ దే ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ దర్ ప్రామిసెస్. అండ్ ఆల్సో నవ్ డేస్ వీఆర్ సీయింగ్ ఆఫ్రికా యొక్క అసర్టివ్నెస్ పెరగడం మనం చూస్తున్నాం అనమాట, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ ఫర్ ఇండియా. సో అక్కడున్న గవర్నమెంట్స్, అక్కడున్న సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, దే ఆర్ డిమాండింగ్ నౌ ఏజెన్సీ. సో బేసికలీ మీరు కంట్రోల్ నుంచి ఏజెన్సీ వైపు వెళ్ళిపోండి అంటే, సో యూ హ్యావ్ టు డెఫినెట్లీ బీ అకౌంటబుల్ ఫర్ ది యాక్షన్స్ దట్ యూ హ్యావ్ డన్. సో మీరు ఏదైతే ప్రామిసెస్ చేశారో యూ హ్యావ్ టు బీ అకౌంటబుల్ ఫర్ దాట్, యూ హ్యావ్ టు బీ ట్రాన్స్పరెంట్ ఫర్ దట్ పర్టికులర్ ప్రామిసెస్. మీరు ఖచ్చితంగా ఇన్ రిటర్న్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ స్కిల్స్, యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద లోకల్ టెక్నాలజీ. ఓకే, అండ్ ఆల్సో ఎకానమిక్ సావర్నిటీ చూస్తున్నాం. సో దే ఆర్ స్ట్రైవింగ్ ఫర్ ఎకానమిక్ సావర్నిటీ. ఓకే, సో వీటన్నిటిని డిమాండ్ చేస్తున్నారు. నవ్ డేస్ దెర్ ఇస్ అ రైజ్ ఇన్ అవేర్నెస్ ఇన్ ఆఫ్రికన్ కంట్రీస్ బికాస్ ఆఫ్ ద సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ దేర్ ఓవర్ ఆఫ్రికా. సో కీ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మీకు DRC, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో,
ఆల్మోస్ట్ ఇది ఏం చేస్తుందంటే 80% ఆఫ్ ద వరల్డ్ కోబాల్ట్. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఫర్ ద ప్రిలిమినరీ ఎగ్జామ్. So DRC is having a reserves of 80%. It produces 80% of the world cobalt. ప్రపంచంలోనే కోబాల్ట్లో 80% DRC is producing అనమాట. ఓకే, అండ్ ఆల్సో సీకో మైన్స్ డీల్ ఏదైతే ఉంటుందో, సీకో మైన్స్ అనే ఒక డీల్ ఏం చేసింది అని అంటే ఇట్ గేవ్ రైట్స్ టు చైనా, మైనింగ్ రైట్స్ ఇచ్చింది చైనాకి ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రామిసెస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇన్వెస్ట్ చేస్తామని అన్నప్పుడు సీకో మైన్స్ అనే ఒక డీల్ ద్వారా డిఆర్సీలో ఉన్న కొబాల్ట్ మైనింగ్కి చైనాకి రైట్స్ ఇవ్వడం జరిగిందనమాట. బట్ దెర్ ఇస్ అ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ నేమ్డ్ CNPAV. సో దిస్ ఈస్ అ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్. సో దిస్ ఈస్ టెల్లింగ్ దాట్ అ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కాస్ట్ ఏదైతే ఉంటుందో, సో ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇవ్వడం వల్ల చైనాకి, సో ద డిఆర్సీ హ్యావ్ లాస్ట్ ఆల్మోస్ట్ $132 million అనమాట. ఓన్లీ 2024లోనే ఇంత అమౌంట్ నష్టపోయింది అని చెప్పేసి ఇట్ హ్యాస్ రోజ్ ది అవేర్నెస్. సో కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ డిఆర్సీ బికాస్ ఆఫ్ దిస్ అవేర్నెస్, సో ఏంటంటే ఇట్ ఈస్ నౌ రీనెగోషియేటింగ్ ద సీకో మైన్స్ డీల్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ రీనెగోషియేటింగ్ విత్ చైనా. సో ఇప్పుడు ఏంటంటే దే వాంట్ టు ఇంక్రీజ్ దర్ స్టేక్ ఇన్ ద జాయింట్ వెంచర్స్. సో జాయింట్ వెంచర్స్లో 32% వాళ్ళ స్టేక్ ఉండేది. దే వాంట్ టు ఇంక్రీజ్ ఇట్ టు 70%. యూ డోంట్ నీడ్ టు రిమెంబర్ దిస్ డేటా, జస్ట్ రిమెంబర్ దాట్ చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని people are countering. So civil society organizations are countering in the African nations. A best example is DRC, where a civil society organization has actually spread the awareness with respect to how much amount of money they have lost because of Siko mines deal. Okay, and Namibiaలో కూడా సిమిలర్ థింగ్ని చూసాం. నమీబియాలో జిన్ఫెంగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో దీంట్లో ఆల్మోస్ట్ లిథియం మైనింగ్లో బ్రైబరీ ఎక్కువగా ఉంది అని గమనించారు సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్. సో దే ఆర్ క్వశ్చనింగ్ అబౌట్ దట్ పర్టికులర్ థింగ్. జింబాబ్వే ఇస్ ఆల్సో క్వశ్చనింగ్ అబౌట్ దట్ పర్టికులర్ థింగ్. సో జింబాబ్వేలో కొబాల్ట్ కోసం ఇన్వెస్ట్ చేశారనమాట. బట్ అక్కడ ఏంటంటే ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ అనేవి మొదలయ్యాయి. సో ఎన్వైరన్మెంటల్ పుష్ బ్యాక్ అనేది చూసాము. జాంబియాలో కూడా మనం చూసాము, కెమెరూన్లో కూడా చూసాం. అంటే దెర్ ఈస్ అ రైజ్ ఇన్ అసర్టివ్నెస్ ఆఫ్ డిఫరెంట్ ఆఫ్రికన్ నేషన్స్. ఓకే, సో బికాస్ ఆఫ్ ది డీల్స్ విత్ ద చైనా. సో చైనా యొక్క హెజిమోనీని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. దే వాంటెడ్ చైనా టు లైక్ బేసిక్గా ఒక ఏజెన్సీ లాగా ఉండమంటున్నారు రాదర్ దాన్ కంట్రోలింగ్ ది ఆఫ్రికాస్ మైనింగ్ ప్రాపర్టీస్ ఆర్ మైనింగ్ థింగ్స్. ఓకే, ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ ఉంటున్నాయి, సోషల్ కన్సర్న్స్ అనేవి ఉంటున్నాయి. అండ్ పాలసీ రెస్పాన్సెస్ చూసుకుంటే జింబాబ్వే కానీ, నమీబియా కానీ, డిఆర్సీ కానీ, మిగతా వాళ్ళందరూ దే ఆర్ కౌంటరింగ్ అండ్ దే వాంట్ టు కమ్ అప్ విత్ ద రీనెగోషియేటింగ్ ప్రాసెసెస్. ఓకే, సో చైనా స్టిల్ రిమైన్స్ ఆఫ్రికాస్ బిగ్గెస్ట్ మైనింగ్ పార్ట్నర్. అండ్ ఇప్పుడు గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వీ హ్యావ్ టు ఫిల్ దట్ పర్టికులర్ గ్యాప్స్. వీ నీడ్ టు యూటిలైజ్ దిస్ పర్టికులర్ థింగ్. సో అందుకు గాను మనం రీసెంట్గా సెవరల్ స్టెప్స్ తీసుకున్నాం. G20లో వీ హ్యావ్ స్పోక్ అబౌట్ ఆఫ్రికాస్ ఇంపార్టెన్స్ అండ్ ఆల్సో ఆఫ్రికన్ యూనియన్ ఎంట్రీ గురించి మనం మాట్లాడుకున్నాం G20లో. ఓకే, విచ్ వాజ్ hosted by India, when it was hosted by India in New Delhi. So we spoke about African Union involvement in it, right? And also recentగా సో సౌత్ కోఆపరేషన్లో భాగంగా సో గ్లోబల్ సౌత్ కంట్రీస్ విజిట్లో సో సెవరల్ కంట్రీస్ ఆఫ్ ఆఫ్రికాని కూడా సో నరేంద్ర మోదీ గారు విజిట్ చేయడం జరిగింది. సో దిస్ విల్ ఆల్సో ఇన్ టర్న్ ఎన్హాన్స్ అవర్ క్యాపబిలిటీ. సో మియర్ బెనిఫిషరీస్ లాగా కాకుండా సో వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ఆఫ్రికా. సో ఆఫ్రికా యొక్క ట్రస్ట్ని మనం గెయిన్ చేసుకోగలుగుతున్నాం. ఇలా ఇండియా ఈజ్ యూటిలైజింగ్ ఇట్ వెల్ అండ్ మోర్ ఆల్సో వీ కెన్ డన్ ఇన్ ద ఫ్యూచర్ అనమాట. ఓకే, సో ఐ హోప్ యూ హవ్ అండర్స్టూడ్ టిల్ నౌ. సో నవ్ లెట్ us look at next article. Aid and advice అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో దిస్ ఈస్ ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ ది ఆర్టికల్స్ దట్ వీ హవ్ డిస్కస్డ్ ఇన్ ద లాస్ట్ క్లాస్. లెఫ్టినెంట్ గవర్నర్ ఇన్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ నామినేటెడ్ మెంబర్స్కి సంబంధించి ఒక ఇష్యూ చూసాం లాస్ట్ క్లాసెస్లో. సో ఇఫ్ యూ హ్యావ్ సీన్ దట్ యూ విల్ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ మోర్ డీటెయిల్. సో ద కాంటెక్స్ట్ ఈస్, సో బేసికలీ లెట్ మీ మేక్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ ద స్టార్ట్. 2019లో మనం జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని తీసుకొచ్చాం. రైట్, ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం వీ హ్యావ్ క్రియేటెడ్ 2 UTs. వన్ ఈస్ జమ్మూ అండ్ కాశ్మీర్, వన్ ఈస్ లడాక్. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో అసెంబ్లీ ఉంది ఇన్ ద సేమ్ వే లైక్ ఢిల్లీలో, పుదుచ్చేరిలో ఉన్నట్టు. ఈ అసెంబ్లీలో మనకి నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు, ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు. సో బేసికలీ మనకేంటంటే 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం లోక్సభలో ఉన్న 2 ఆంగ్లో ఇండియన్స్ యొక్క నామినేటెడ్ మెంబర్స్ని తీసేసాం. బట్ ఇక్కడ మాత్రం నామినేటెడ్ మెంబర్స్ ఉంటారనమాట. సో పుదుచ్చేరిలో కూడా ఉన్నారు అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఉన్నారు. అయితే ఈ పర్టికులర్ మ్యాండేట్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం మళ్ళీ అమెండ్ చేసుకోవడం జరిగింది లేటర్. అండ్ వీ హ్యావ్ ఇంక్రీజ్డ్ ద నామినేటెడ్ మెంబర్స్ స్ట్రెంత్ టు 5 members అనమాట. 5 members ఉండొచ్చు.
2023లో దీన్ని అమెండ్ చేసుకొని దీన్ని 5 మెంబర్స్కి మార్చామన్నమాట. ఈ 5 మెంబర్స్లో 2 విమెన్ మెంబర్స్ ఉంటారు, 2 కాశ్మీరీ మైగ్రెంట్స్ ఉంటారనమాట. ఓకే, 2 కాశ్మీరీ మైగ్రెంట్స్ ఉంటారనమాట. అండ్ ఆల్సో 1 person will be representing from the Pakistan occupied Jammu and Kashmir. So these are the different people who are there in this 5 nominated members as part of this reorganization act. ఓకే, సో దీనికి గాను జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క హైకోర్టు ఏం క్వశ్చన్ చేసింది అని అంటే, ఇట్ హాస్ క్వశ్చన్ ద గవర్నమెంట్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ గవర్నమెంట్ ఏం క్వశ్చన్ చేసింది అని అంటే, ఇట్ హాస్ సాట్ ఫర్ ది క్లారిఫికేషన్. సో ఇది డెమోక్రటిక్ మ్యాండేట్ని ఏమైనా వైలేట్ చేస్తుందా? ఎందుకు అనంటే ఈ 5 మెంబర్స్ని నామినేట్ చేసే పవర్ ఎవరికి ఇచ్చాం? లెఫ్టినెంట్ గవర్నర్కి ఇచ్చాం. బట్ లెఫ్టినెంట్ గవర్నర్ కెన్ యాక్ట్ వితౌట్ ఎనీ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ది సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో బేసికలీ ఈ పర్టికులర్ ప్రొవిజన్ వితౌట్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ దాన్ని తీసుకురావడం వెదర్ ఇట్ ఈస్ వైలేటింగ్ ద డెమోక్రటిక్ మ్యాండేట్ అని చెప్పేసి జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్ట్ క్వశ్చన్ చేసింది. ఇన్ రిటర్న్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏం చెప్పింది అని అంటే, వాట్ ఎవర్ ద రైట్ దట్ వీ హ్యావ్ గివెన్ ఫర్ ద లెఫ్టినెంట్ గవర్నర్, సో దిస్ ఈస్ అండర్ 2019 రీఆర్గనైజేషన్ యాక్ట్ అండ్ 2023లో దాన్ని మనం ఇంటర్న్ అమెండ్ చేసాము. సో ఈ పర్టికులర్ ఏదైతే రైట్ మనం డిరైవ్ చేసుకోగలిగామో, సో దిస్ ఇస్ అ స్టాట్యుటరీ రైట్, ఒక చట్టం ద్వారా వచ్చిన రైట్ లెఫ్టినెంట్ గవర్నర్కి. దిస్ ఇస్ నాట్ అ రైట్ విచ్ ఇస్ గివెన్ బై కాన్స్టిట్యూషన్. కాబట్టి స్టాట్యుటరీ రైట్స్లో ఎయిడ్ అండ్ అడ్వైజ్ అనేది అవసరం లేదు అని చెప్పేసి సో ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇస్ గివెన్ అ అఫిడవిట్ అనమాట. ఓకే, సో కౌంటర్ అఫిడవిట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో స్టాట్యుటరీ ఫంక్షన్లో ఎయిడ్ అండ్ అడ్వైజ్ అనేది అవసరం లేదు అకార్డింగ్ టు సెక్షన్ 15A అండ్ సెక్షన్ 15B ఆఫ్ దిస్ జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని చెప్పేసి వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో సిమిలర్ పవర్ పుదుచ్చేరిలో కూడా ఉంది. సో పుదుచ్చేరి యూటీ యాక్ట్ ఏదైతే ఉంటుందో 1963లో తీసుకొచ్చాం. అక్కడ కూడా నామినేటెడ్ మెంబర్స్ యొక్క పవర్ ఎవరి చేతిలో ఉంటుంది అని అంటే, దట్ విల్ బీ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది లెఫ్టినెంట్ గవర్నర్ ఓన్లీ. ఓకే, సో అండ్ ఆల్సో వితౌట్ ఎనీ ఎయిడ్ అండ్ అడ్వైస్ he or she will actually appoint the nominated members. So this is not new to Jammu and Kashmir అన్నట్టు రిప్లై ఇచ్చారనమాట. బట్ ఈ పర్టికులర్ థింగ్ అనేది, ఈ పర్టికులర్ మ్యాండేట్ ఏదైతే ఉందో, దిస్ విల్ రేజ్ ఫ్యూ కన్సర్న్స్. ఏం కన్సర్న్స్ రేజ్ చేస్తుంది? ఫస్ట్ థింగ్, దిస్ విల్ బి అగేన్స్ట్ ద డెమోక్రటిక్ మ్యాండేట్. సో బేసికలీ పీపుల్ యొక్క రూల్ ప్రివేల్ అవ్వాలి అని అంటే, హూ నీడ్ టు హ్యావ్ మోర్ పవర్? ఇట్ ఈస్ ది ఎలక్టెడ్ పీపుల్ హూ నీడ్ టు హ్యావ్ మోర్ పవర్. బట్ ఇక్కడ ఈ కేసులో లెఫ్టినెంట్ గవర్నర్కి ఎక్కువగా పవర్ ఇస్తున్నాం. వితౌట్ ఎనీ ఎయిడ్ అండ్ అడ్వైస్ హీ కెన్ పర్ఫార్మ్ అండ్ నామినేట్ ద పీపుల్. సో దట్ ఈస్ వన్ కంట్రవర్షియల్ థింగ్. అండ్ ఆల్సో యూజ్డ్ ఇన్ శాంక్షన్ డిస్టెన్స్. సో బేసికలీ మనము అసెంబ్లీలో బిల్స్ని మిగతా వాటిని పాస్ చేసే ముందు ఈ నామినేటెడ్ మెంబర్స్ యొక్క ఓట్ విల్ ఆల్సో బి ప్రివేలింగ్, రైట్? ఈ 5 మెంబర్స్ నామినేషన్స్ వితౌట్ ఎనీ ఎయిడ్ అండ్ అడ్వైస్ చేయడం వల్ల సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే, ఇట్ విల్ నామినేట్ ద పీపుల్ హూమ్ ఎవర్ he or she wants. ఇక్కడ ఏంటంటే లెఫ్టినెంట్ గవర్నర్ విల్ బి అన్ ఏజెంట్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్, ఎస్పెషలీ ది యూనియన్ టెరిటరీ కాబట్టి. సో దేర్ విల్ బి అ వయలేషన్ ఆఫ్ ద ఫెడరలిజం. సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్. Jammu and Kashmir statehood abolition itself is backed by certain controversies. Koni controversies, and still people are not happy. Few sections of people are not happy with this decision. So these are the allegations that are made. This is not my opinion. Few people are not happy అని చెప్తున్నాను. These are not my opinions again. Okay, so kabatti this will raise the more controversies అన్నమాట ఈ పర్టికులర్ యాక్ట్ అనేది. అండ్ ఆల్సో దిస్ విల్ లీడ్ టు ద ప్రీసిడెంట్ ఆఫ్ డిఫెక్షన్స్. చాలా మంది డిఫెక్షన్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. అండ్ రూలింగ్ పార్టీ యొక్క మెజారిటీ అనేది తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. వీ హ్యావ్ సీన్ సిమిలర్ కేసెస్ ఇన్ పుదుచ్చేరి ఆల్సో. ఓకే, అండ్ ఆల్సో దెర్ ఈస్ అ కేస్ విచ్ వాజ్ దేర్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఢిల్లీ సర్వీస్ కేస్. ఈ కేసులో 2023లో కోర్ట్స్ ఏం రూల్ చేశాయి అని అంటే, సో ఎలక్టెడ్ గవర్నమెంట్ ఎయిడ్ అండ్ అడ్వైస్ మీదనే లెఫ్టినెంట్ గవర్నర్స్ వర్క్ చేయాలి. దే హ్యావ్ టు ఫంక్షన్ ఆన్ ది ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ది సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఓకే, వాళ్ళ అడ్వైస్తోనే వర్క్ చేయాలని చెప్పేసి ఢిల్లీ సర్వీస్ కేసులో కోర్టు కూడా చెప్పడం జరిగింది. సో కాబట్టి వీటన్నిటిని వైలేట్ చేస్తుంది కాబట్టి, సో దిస్ హ్యాస్ బికమ్ అ కాంట్రవర్షియల్ థింగ్. ఓకే, సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ది అనాలిసిస్ బిహైండ్ ఇట్. సో దాట్స్ వై ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఆల్ ఆఫ్ దిస్. ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్. Let's look at next article. 1950 quake, the broke mountains is a portrait of things to come అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో లెట్స్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ థింగ్ ఇన్ డీటెయిల్. ఓకే, సో బేసికలీ August 15th, let me write it once again. August 15th 1950 రోజు ఇండియాస్ ఇండిపెండెన్స్ డే రోజు. సో ఆల్మోస్ట్ 7:30 PM ఆ టైంలో when celebrations were ending in Assam. సో ఒక మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 8.6తో స్ట్రాంగెస్ట్ ఎర్త్ క్వేక్ అనేది రికార్డ్ అవ్వడం జరిగిందనమాట.
సో దిస్ వాజ్ రికార్డెడ్ అండ్ ల్యాండ్ అండ్ నాట్ ఇన్ ఓషన్. సో లొకేషన్ వచ్చేసి నార్త్ ఈస్ట్ ఇండియా, ఎస్పెషల్లీ అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ రీజన్లో వచ్చింది. అండ్ ఇట్ వాజ్ ఎఫెక్టింగ్ టిబెట్, మియన్మార్ అండ్ బంగ్లాదేశ్ అండ్ పార్ట్స్ ఆఫ్ చైనా as well. ఓకే, సో ద డెప్త్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫోకస్ ఇస్ 15 kilometers అనమాట. సో దిస్ ఇస్ అ షాలో క్వేక్ అని చెప్పొచ్చు. వాట్ హ్యాపెండ్ డ్యూరింగ్ ద క్వేక్? ఆల్మోస్ట్ క్వేక్ అనేది 4 to 8 minutes అనేది వచ్చింది, విచ్ ఇస్ అ వెరీ లాంగ్ ఫర్ అన్ ఎర్త్ క్వేక్. ఎర్త్ క్వేక్ అనేది మేజర్ ఎర్త్ క్వేక్స్ 1 to 2 minutes మాత్రమే ఉంటాయి, అండ్ ఇట్ హ్యాస్ బీన్ 4 to 8 minutes అనమాట. ఓకే, సో బేసికలీ ఒక బ్రిటిష్ బొటనిస్ట్ అయిన ఫ్రాంక్ క్వెడెన్ వార్డ్ అండ్ ఎక్స్ప్లోరర్ ఏమని డిస్క్రైబ్ చేశారు అంటే దిస్ వాజ్ అ ఫెయింట్ ట్రెమర్, లౌడ్ టెరిఫైయింగ్ నాయిస్ అనేది క్రియేట్ చేసింది, అండ్ పీపుల్ వర్ థ్రోన్ టు ద గ్రౌండ్ అండ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి జరిగాయని చెప్పేసి అతను అన్నారు. అండ్ ఆల్సో ద ఏరియాస్ దట్ గాట్ ఎఫెక్టెడ్ వర్ ఇండియా, మియన్మార్, బంగ్లాదేశ్, టిబెట్, సౌత్ చైనా. సో ఆల్మోస్ట్ హోమ్స్, ఫార్మ్స్, రైల్వే ట్రాక్స్, బ్రిడ్జెస్ అవన్నీ డిస్ట్రాయ్ అయ్యాయి. రైల్వే ట్రాక్స్ కూడా ట్విస్ట్ అయిపోయాయి లైక్ స్నేక్స్. అండ్ ఆల్సో 1500 హ్యూమన్ డెత్స్ చూసాం ఇండియాలో. అండ్ ఆల్సో టోటల్ 50,000 నుంచి 50K నుంచి 1 lakh క్యాటిల్ డెత్స్ కూడా మనం చూసామన్నమాట. ఓకే, ఇవన్నీ ఇష్యూస్ మనం చూసామన్నమాట. అయితే దీని తర్వాత ఒక ఫ్లడ్ డిజాస్టర్ కూడా వచ్చింది. ఎర్త్ క్వేక్ అనేది ఇట్ విల్ ట్రిగర్ ద ల్యాండ్ స్లైడ్స్ కదా. ల్యాండ్ స్లైడ్స్ వల్ల సో దిస్ హ్యాస్ బ్లాక్డ్ ద రివర్స్ ఇన్ ద హిల్ ఏరియాస్ అండ్ దిస్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ద ఫ్లాష్ ఫ్లడ్స్ ఇన్ మెనీ రీజన్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా. ఓకే, అండ్ జవహర్లాల్ నెహ్రూ రేడియో అడ్రస్ 1950లో రేడియోలో ఏం అడ్రస్ చేశారు అని అంటే, బ్రహ్మపుత్ర రివర్ బ్లాకేజ్ అయింది, ఒక వాల్ ఆఫ్ వాటర్ అనేది డౌన్ స్ట్రీమ్ రోర్ అవుతూ వచ్చింది, విలేజ్ క్రాప్స్ డిస్టర్బ్ అయ్యాయి, గార్డెన్స్ డిస్టర్బ్ అయ్యాయి, అండ్ లాట్ ఆఫ్ ఎనిమల్స్, టింబర్, ఓకే, విలేజెస్ ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యాయని చెప్పేసి అతను డిస్క్రైబ్ చేయడం జరిగింది రేడియోలో. ఓకే, సో ఈ పర్టికులర్ థింగ్ అసలు ఎందుకు అయింది, ఎర్త్ క్వేక్ ఎందుకు అవుతుంది, ఇవన్నీ లాట్ ఆఫ్ టైమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, బేసికలీ ఎర్త్ క్వేక్ ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే ఇన్ రిమా. సో బేసికలీ దిస్ ఇస్ అ ప్లేస్ విచ్ ఇస్ 40 kilometers ఆన్ ద వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా అనమాట. టిబెటియన్ బార్డర్లో మిష్మీ హిల్స్లో మనకి ఈ పర్టికులర్ ఎర్త్ క్వేక్ అనేది స్టార్ట్ అయింది. దిస్ వాజ్ హ్యాపెనింగ్ బికాస్ ఇండియన్ ప్లేట్ ఒకవైపు, యురేషియన్ ప్లేట్ ఒకవైపు కొలైడ్ అవుతున్నాయి కాబట్టి, దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ కాబట్టి దట్ హ్యాస్ క్రియేటెడ్ దట్ ట్రెమర్స్, ఎనర్జీ రిలీజ్ అనేది జరిగి మనకు ఎర్త్ క్వేక్ అనేది వచ్చిందనమాట. ఓకే, సో ఈ ఫాల్ట్ మూమెంట్ ఏదైతే ఉంటుందో ఈ ఫాల్ట్ మూమెంట్ వల్లనే మోస్ట్ ఆఫ్ ది హిమాలయన్ ఎర్త్ క్వేక్స్ అనేవి, మోస్ట్ ఆఫ్ ది ఎర్త్ క్వేక్స్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ ద హిమాలయన్ జోన్స్ ఓన్లీ. 1950 ఎర్త్ క్వేక్ మాత్రం ఇట్ వాజ్ లిటిల్ డిఫరెంట్. ఎందుకు అని అంటే ఇట్ హ్యాస్ అ స్ట్రైక్ స్లిప్ కాంపనెంట్, అంటే సైడ్ వేస్ మూమెంట్ వల్ల మనకి ఎర్త్ క్వేక్ రావడం జరిగింది. ఓకే, సో దిస్ వాజ్ అ వెరీ డిఫరెంట్ యాక్టివిటీ దట్ వాజ్ హ్యాపెనింగ్. ఓకే, ఈ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో దిస్ సజెస్ట్స్ దట్ ఈ సింటాక్సియల్ బెల్ట్ ఏదైతే మనం చూస్తున్నామో ఇన్ ద హిమాలయన్ రీజియన్, సో దిస్ ఈజ్ అ వెరీ ప్రోన్ టు ఎర్త్ క్వేక్స్ అని మనం చెప్పొచ్చు అనమాట. సో వై దిస్ పర్టికులర్ థింగ్ ఈజ్ మ్యాటరింగ్ నవ్? అసలు ఇప్పుడే మనం ఎందుకు చదువుతున్నాం? ఎందుకు అని అంటే దెర్ ఆర్ సమ్ people who are telling that this might happen once again. Okay, this could happen once again. Yes, Indian plate అనేది it is still moving towards Eurasian plate. కాబట్టి ఇది మళ్ళీ జరిగే అవకాశాలు ఉంటున్నాయని సమ్ స్టడీస్ ఆర్ రివీలింగ్ అనమాట. సో సెంట్రల్ హిమాలయాస్ ఏవైతే ఉంటాయో సో దీస్ ఆర్ మోస్ట్లీ ఇన్ ద కరెంట్ ప్లేస్. ఓకే, కరెంట్లీ ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ మేజర్ ఎర్త్ క్వేక్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇన్ ద సెంట్రల్ హిమాలయాస్ అని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. 1950 ద రీజన్ వాజ్ డెవలప్డ్, ఫ్యూవర్ సిటీస్, లెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే వల్నరబుల్గా ఉండేది. బట్ నౌ దెర్ ఈస్ అ ర్యాపిడ్ అర్బన్ గ్రోత్. 1950s ఎక్కడ, 2025 ఎక్కడ? సో ర్యాపిడ్ అర్బన్ గ్రోత్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రోడ్స్, డ్యామ్స్, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ చాలా డెవలప్ చేశాం కాబట్టి ఇప్పుడు రిస్క్ అండ్ వల్నరబిలిటీ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉందన్నమాట. ఓకే, సో వాట్ ఆర్ ద లెసన్స్ దట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ 1950 దెన్? ఎర్త్క్వేక్స్ ఇన్ హిమాలయాస్ ఆర్ వెరీ దీస్ కైండ్ ఆఫ్ హిమాలయన్ ఎర్త్క్వేక్స్ ఆర్ రేర్, దే ఆర్ పార్ట్ ఆఫ్ జియోలాజికల్ లైఫ్. సో కొలిషన్ జోన్లో అవుతూ ఉంటాయి. దిస్ విల్ ట్రిగర్ ద ఫ్లడ్స్ ఆల్సో, కాబట్టి మనం ముందుగానే మెజర్స్ని తీసుకోవాలి. ఓకే, అండ్ ఆల్సో రిస్క్ ప్లానింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మెయిన్లీ ఇండో చైనా బార్డర్, టిబెటియన్ రీజన్లో మనము ఇవి యాక్టివ్ జోన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ మనం కొన్ని మెజర్స్ తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. సో ఎర్త్క్వేక్ ఎలా అక్కర్ అవుతుంది అవన్నీ మీకు తెలియాలి అని అంటే యూ కెన్ వాచ్ ది ప్రీవియస్ వీడియో దట్ ఐవ్ మేడ్ ఆన్ ది రష్యన్ ఎర్త్క్వేక్. ఓకే, రీసెంట్గా జరిగిన ఎర్త్క్వేక్ సునామీకి సంబంధించిన ఒక వీడియో చేశాను. ఇన్ దట్ ఐవ్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్ ది ఎర్త్క్వేక్ ఫార్మేషన్, అసలు ఎలా ఫామ్ అవుతుంది అవన్నీ. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ వాచ్ దట్ వీడియో. ఓకే, so let us look at the next article. Government tweaks export promotion plan to soften blow of US tariffs అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసికలీ వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఫర్ దిస్? యుఎస్ రీసెంట్గా ఏం చేసింది అని అంటే we know it has imposed higher tariffs and penalty tariffs ni kuda impose cheyadam jarigindi on several India's exports. So most of the sectors which affected were apparel,
టెక్స్టైల్ ఇండస్ట్రీ, షింప్ ఎక్స్పోర్ట్, ఆర్గానిక్ కెమికల్స్ ఎక్స్పోర్ట్స్, మెషినరీ అండ్ మెకానికల్ అప్లయన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యాయి. ఓకే, సో ఒరిజినల్గా మనం తీసుకొచ్చిన ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ ఏదైతే ఉంటుందో దీంట్లో మనం ఆల్రెడీ ఈ పర్టికులర్ యూఎస్ టారిఫ్స్కి సంబంధించి కాకుండా నార్మల్గా అయితే ముందుగా 2025-2026లో వీ హ్యావ్ అలొకేటెడ్ సర్టెన్ అమౌంట్ టు ది ప్రమోషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. సో దాన్ని మనము ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ అని అంటాం. సో 2025-2026లో వీ హ్యావ్ ఆల్మోస్ట్ అలొకేటెడ్ 2250 crores అనమాట. దీని త్రూ మనం ఏం చేద్దాము అని అనుకున్నామనంటే ఎక్స్పోర్ట్ క్రెడిట్ని మనం ఫెసిలిటేట్ చేయాలి, క్రాస్ బార్డర్ ఫ్యాక్టరింగ్ సపోర్ట్ని ప్రొవైడ్ చేయాలి, అండ్ ఆల్సో ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉంటాయో వాటికి మనం సపోర్ట్ చేయాలి టు ట్యాకిల్ దిస్ నాన్ టారిఫ్ మెజర్స్. సో కీ చేంజెస్ ఏం తీసుకొచ్చాము, సెక్టోరల్ అప్రోచ్ని తీసుకొచ్చామన్నమాట. సో సెక్టోరల్ అప్రోచ్ని ఎందుకు తీసుకొస్తున్నాము అని అంటే టు విత్స్టాండ్ దిస్ యూఎస్ టారిఫ్స్. Okay, so mainly we are emphasizing on certain exports or certain sector exports so that we can tackle the US tariffs. Okay, so we are reducing the cost of credit for MSMEs and certain affected sectors because of the US tariffs, and credit guarantees istunam in availing the loans so that they can increase their capacity and they can export. And export shipments ni kuda easy ga clear chestunam certain MSMEs who are working in few affected sectors. ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ అనేవి ఇస్తున్నాం, పొటెన్షియల్ ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్. సో వీటి వల్ల ఏంటంటే వీ కెన్ ట్యాకిల్ ద ఇష్యూస్ బికాస్ ఆఫ్ ది యూఎస్ టారిఫ్స్. ఓకే, ఏవైతే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో వాటిని మనం ట్యాకిల్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద మినిస్ట్రీస్ లైక్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఇవన్నీ కలిసికట్టుగా పనిచేస్తున్నాయి, ఇంక్లూడింగ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్. So they are regularly consulting with industry stakeholders to shape this particular relief measures. So ee relief measures ni manam shape chesinattaithe we can counter the US tariffs anamata. So government is tweaking this export promotion for softening the blow of the US tariffs. Deen yokka importance entante this will help us in short term lo immediate relief ni manam provide cheyadaniki help chestundi. Medium term lo this will help in building the resilience in India's export system. And long term lo meer chusukunnataithe MSME export competitiveness ni manam improve chesukochu. So that is where these steps are very very important. So I hope you have understood this article. Now let's go to the last article of the discussion. So next article, the last one, India's first private constellation of Earth observation satellites under public private partnership model to be set up అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో దిస్ పర్టికులర్ అనౌన్స్మెంట్ ఏదైతే ఉంటుందో ఇన్ స్పేస్ చేయడం జరిగిందనమాట. ఇన్ స్పేస్ దీంట్లో భాగంగా ఇట్ హ్యాస్ సెలెక్టెడ్ పిక్సెల్ స్పేస్ ఇండియా లిమిటెడ్ కన్సోర్టియం. ఓకే, ఒక కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా దీన్ని సెలెక్ట్ చేయడం జరిగిందనమాట టు కమ్ అప్ విత్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఇన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్. ఓకే, సో ఈ కన్సోర్టియంలో ఏం పార్ట్నర్షిప్ చేస్తున్నారు అని అంటే దే ఆర్ గోయింగ్ టు కమ్ అప్ విత్ ఫ్యూ థింగ్స్. ఓకే, ధృవ స్పేస్, స్టాచర్ అనలిటికల్ ఇండియా, పియర్ సైడ్ స్పేస్ ఇవన్నీ కొలాబరేట్ అయ్యి దే ఆర్ కమింగ్ అప్ విత్ ది పీపీపీ మోడల్లో ఈఓ డెవలప్ని చేస్తున్నారు, అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ని డెవలప్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద ఇండియన్ స్పేస్ హిస్టరీ. సో దట్ ఈస్ వై దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ప్రైవేట్ కన్సోర్టియం ఏదైతే ఉంటుందో ఫర్ ద ఫస్ట్ టైం ఇట్ ఈస్ గోయింగ్ టు డిజైన్, ఇట్ ఈస్ గోయింగ్ టు బిల్డ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఆపరేట్. సో డిబిఓ మోడల్లో దీన్ని తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో బేసిక్గా and they are going to operate a fully indigenous commercial earth observation satellite. So that is the reason this is very very important. So the private investment is almost 1200 crore inta invest chestunnaru over the next 5 years. So constellation size చూసుకుంటే ఇందులో భాగంగా 12 అడ్వాన్స్డ్ శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ వాటిని తీసుకొస్తున్నారనమాట. సో దీని యొక్క అప్లికేషన్స్ ఏముంటాయి, క్లైమేట్ చేంజ్ మానిటరింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, అగ్రికల్చర్, మెరీన్ సర్వేలెన్స్, నేషనల్ సెక్యూరిటీ, అర్బన్ ప్లానింగ్ వీటన్నిటి మీద మనం ఫోకస్ చేస్తామన్నమాట. ఓకే, సో దీనివల్ల మనము వీ కెన్ రెడ్యూస్ అవర్ డిపెండెన్స్ ఆన్ ది ఫారెన్ శాటిలైట్ డేటా సోర్సెస్, డేటా సావర్నిటీ మీద మనం ఫోకస్ చేయొచ్చు. అండ్ దిస్ విల్ బీ అ మైల్ స్టోన్ బికాస్ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాస్ ప్రైవేట్ స్పేస్ సెక్టర్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రూవ్ ఇట్స్ ఎబిలిటీ టు లీడ్ దిస్ పర్టికులర్ లార్జ్ స్కేల్ అండ్ కమర్షియలీ వయబుల్ మిషన్. Okay, so that is why this is going to be very very important for us to know. Okay, సో ఇంకొకటి ఏంటంటే ఇన్ స్పేస్ ఏదైతే ఉంటుందో దాని గురించి మనకు తెలుసుకోవడం ఇంపార్టెంట్. లెట్స్ అండర్స్టాండ్ అబౌట్ ఇన్ స్పేస్. సో ఇన్ స్పేస్ ఏదైతే ఉంటుందో దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్.
సో ఈ పర్టికులర్ థింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ స్పేస్ కింద పని చేస్తూ ఉంటుంది. సో దిస్ విల్ హ్యావ్ అ సింగిల్ విండో అండ్ దిస్ విల్ బి ఏ అటోనామస్ ఏజెన్సీ అనమాట, ఇండిపెండెంట్ అండ్ అటానమస్ ఏజెన్సీ. సో ఇది ఏం చేస్తుంది అని అంటే ఇట్ విల్ ఎనేబుల్ అండ్ ఇట్ విల్ ఆథరైజ్ ద నాన్ గవర్నమెంట్ ఎంటిటీస్. సో స్పేస్ యాక్టివిటీస్లో నాన్ గవర్నమెంట్ ఎంటిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి హెల్ప్ చేస్తూ ఉంటుంది, వాటిని ఆథరైజ్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏమైనా లాంచ్ వెహికల్స్ని తయారు చేయాలన్నా, శాటిలైట్స్ తయారు చేయాలన్నా, సో దే విల్ బీ గెటింగ్ సపోర్ట్ ఫ్రమ్ ది ఇన్ స్పేస్ అనమాట, ఈ నాన్ గవర్నమెంటల్ ఎంటిటీస్. ఓకే, అండ్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే దే విల్ యూటిలైజ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, దే విల్ యూటిలైజ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ హెల్ప్స్ ఇన్ క్రియేటింగ్ ద ఇస్రోస్. ఓకే, విచ్ విల్ హెల్ప్ ఇన్ క్రియేటింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ద ఇస్రో యూసేజ్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ వై ఇన్ స్పేస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రైవేట్ ప్లేయర్స్ని కొలాబరేట్ చేయడంలో, సో వాటికి ఇంటర్ఫేస్ని ప్రొవైడ్ చేయడంలో ఇన్ స్పేస్ ఇస్ అ వెరీ గ్రేట్ బాడీ విచ్ వర్క్స్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. So with this we have completed the discussion of the articles which are important from today's newspaper. I hope you have understood all of them. So meeku nachinataithe like cheyadam marchipodu, and your feedback will mean a lot to me. So please kindly support us by commenting, and also please subscribe our channel so that we'll reach for more people. Okay, so with this let's end the discussion and let's meet in the next class.